కంపెనీ కూడా మన అందరి కోసం కూడాను ఒక ఎఫిలియేట్ సిస్టమ్ లాగా మన అందరికి కూడా వదిలిందండి. అంటే ఇందులో ఎవరైతే మొట్టమొదటి వస్తారో ఒక $129 సారీ $129 అంటే చార్జెస్ తో కలిపి $145 అండి. చార్జెస్ తో కలిపి $145 $145 అంటే ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ కరెన్సీలో ఒక ₹14,000 పెట్టిన వాళ్ళకి లైఫ్ లాంగ్ కంపెనీలోని షాపింగ్ పోర్టల్లో వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ లో లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇస్తుంది సార్. ఒక షేర్ లాగా ఒక ఆ ప్రాఫిట్, దీన్ని ప్రాఫిట్ షేరింగ్ ఎకానమీ అంటారండి. అంటే ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాదు సార్, మనీ జనరేట్ చేస్తుంది. ఓకేనా సార్? ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైతే మనం లైఫ్ లో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చామో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అంటాను నేను. చాలా ఉంటాయండి వన్ ఆఫ్ బెస్ట్ ఆపర్చునిటీస్, నేను కాదని అన్నాను. కానీ అందులో 100% ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి గ్యారెంటీ ఉంది. ఎందుకంటే మనీ జనరేట్ చేస్తుంది కంపెనీ. షాపింగ్ పోర్టల్ అన్నాక ఆటోమేటికల్లీ ప్రొడక్ట్స్ అమ్ముతుంది, దాని మీద కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంతో కొంత కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తుంది. అంటే కంపెనీ ఒక యూనిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది అందరూని. ఓకేనా? ఇక్కడ ఇంటెన్షనల్లీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాదు. రెండోది, మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ రూపంలో కడుతున్నామో $129 కడుతున్నాం సార్. మన ఇక్కడ చార్జెస్ తో 145 అవుతుంది. ఓకే, ఎందుకంటే క్రిప్టోలో పేమెంట్ చేసిన గ్యాస్ ఫీ అవుతుంది, ఈవెన్ కార్డ్ తో పేమెంట్ చేసినా కూడా మనకి అవన్నీ అవుతాయి ఆ చార్జెస్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ $129 కట్టినందుకు గాను ఆ డబ్బులు కూడా కంపెనీ తీసుకోవట్లా. వాటిని కూడా ఈ సబ్స్క్రిప్షన్ బేస్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ మనకి జనరేట్ అయ్యే విధంగా, అంటే మనకే కంపెనీ అమౌంట్ ఇస్తుందండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే కంపెనీ $129 లో $9 మాత్రమే తన దగ్గర బ్యాక్ ఆఫీస్ ఛార్జెస్ కింద తీసుకుంటుందండి. కేవలం 9 ఛార్జెస్ అంతే. మిగతా $120 ఏదైతే ఉందో అది కూడా మనకి కంపెనీ ఒక కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా ఏదైతే ఉందో ఇక కాంపన్సేషన్ ప్లాన్, ఈ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా కంపెనీ మనకి అది ఇవ్వడం జరుగుతుందండి. ఇవ్వండి, డెత్ సాల్పస్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కంపెనీలోని నేను అందుకే బేస్మెంట్ చెప్పాను, ఇది మనీ సర్క్యులేషన్ లా కాదు, కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అదే కాకుండా కంపెనీలోని డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా ఒకసారి చెప్పాలండి అందరికీ. సో 18 years ప్లస్ ఉండాలి సార్ ఇందులోని. ఎవరైనా కానీ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో కేవైసీ ఉన్నది సార్, వెరీ స్ట్రిక్ట్. మనిషికి ఒకటే, ఒక పర్సన్ కి ఒకటి మాత్రమే. సపోజ్ మీరు ఇంకా ఏమైనా వేసుకోనుకుంటే ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, సపోజ్ మీ వైఫ్, మదరు, ఫాదరు, బ్రదరు, ఆ విధంగా వేసుకోవచ్చు. కానీ మనిషికి అయితే ఒకటే ఐడి అండి. 18 years అబౌవ్ ఉండాలి, మేజర్ అయి ఉండాలి. రెండోది, ఇందులో ఉండే ఏవైతే ఉన్నాయో ద రిజల్ట్స్ అబ్టైన్డ్ విత్ ఇన్ ద డెత్ సాల్పస్ కమ్యూనిటీ ఆర్ నాట్ గ్యారంటీడ్. క్లియర్ గా చెప్పాడనమాట. ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ కంపెనీ కాంపన్సేషన్ ప్లాన్ లో, అంటే ఎవరు చేసిన ఎఫర్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందండి. సో అందుకని ఎవరికి ఈక్వల్ గా ఉండదు, వాజ్ నాట్ గ్యారంటీడ్ అంటే డిస్క్లైమర్ లో కంపల్సరీ మెన్షన్ చేశాడు. ఈచ్ ఇండివిజువల్ మే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ రిజల్ట్స్ డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పర్సనల్ ఎఫర్ట్, స్కిల్స్ అండ్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్ ని బేస్ చేసుకొని, వాళ్ళకుండే కమ్యూనిటీని బేస్ చేసుకొని, వాళ్ళు పెట్టిన టైం ని బట్టి, వాళ్ళు దీనికోసం ఎంత టైం కేటాయించి ఎంతగా దీంట్లో వర్క్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ మారిపోతుంటదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు కొత్తగా రేపు పొద్దున్న జాయిన్ అయ్యే ఒక అంబాసిడర్, కొత్తగా వచ్చిన అంబాసిడర్ కూడా మనకంటే ఎక్కువ వర్క్ చేస్తే మనకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు సార్. ఇందులో ఎవరి ఇండివిజువల్ ఎఫర్ట్ ని బట్టి వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది సార్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వీఆర్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, నో ప్రామిస్ టు ఫ్యూచర్ ఇన్కమ్ ఆఫ్ ఎర్నింగ్స్ ఈజ్ మేడ్. అంటే నేను ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి, నేను మీలా జాయిన్ అయిన అఫిలియేట్ నే. ఓకేనా? ఇందులో మనందరం కూడా ఒక అఫిలియేట్ సిస్టమ్ లో వచ్చాం సార్ ఇది ఇందులోని. సో ఇందులో ఉన్నది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి. మీకు 100% నచ్చితేనే రండి. ఇప్పుడు మనం ఒక ₹14,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. 10 లక్షల రూపాయలు పెట్టి మనం వ్యాపారం చేసినా గానీ అందులో రిస్క్ రాకుండా ఉంటుందా? మరి మనం వ్యాపారం సరిగ్గా నడిస్తే, సరిగ్గా జరిగితే అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ రిస్క్ అనేది ఏదో ఒకటి ఉండదో దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళవలసిందే సార్. సో ఇక్కడ రెస్పాన్సిబుల్ ఏంటంటే ఇన్కమ్, ఆదాయం వచ్చినా నష్టమైన లాభమైన ఎవరికి వారే బాధ్యులు.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఏదో మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చారు కదా వాళ్ళని కానీ సెషన్ చెప్తున్నాను నేనని కానీ కాదండి. దానికి మీరు ఓకే నేను ఆ బేర్ చేయగలను అంటేనే ముందుకు కదలాలి సార్. సో డిస్క్లైమర్ పాయింట్ లో చాలా ముఖ్యంగా చెప్పాలి. ఆ పాయింట్ కూడా నేను మీకు కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా కంపెనీ తాలూకా కాంపెన్సేషన్ ప్లాన్ లోని మనం ముఖ్యంగా చెప్పుకుంటే ఎంత ఇది ప్రతి ఒక్కరూ సక్సెస్ అవడానికి వీలుగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ సార్ ఇది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవడానికి డిజైన్ చేసిన ప్రాజెక్ట్. నేను ఇందాకలా చెప్పానండి, ఇందులోని కంపెనీ తాలూకా విజన్ ఏదైతే ఉందో, రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో చాలా క్లియర్ గా చెప్పారండి. అందుకే నేను పీడిఎఫ్ లో మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్ గా చెప్తాను ప్లాన్ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే October 31st ఈ మధ్యనే సార్ రీసెంట్ గా కంపెనీ ప్రీ లాంచ్ అయిందండి. చెప్పాను కదా మీకు, January, February రిఫర్ లింక్ ఆపేసిందండి. October 31st నుంచి మళ్ళీ రిఫర్ లింక్ ఇవ్వడం స్టార్ట్ చేసిందండి. ఓకేనా? October 31st ఇచ్చి ప్రీ లాంచ్ దీంట్లో ఇంటర్నేషనల్ పోర్టల్ ఓపెనింగ్ దీనికోసం. ఓకేనా? స్ప్రింగ్ 2026 ఇగోండి సార్, ఇక్కడ ఇది కూడా చూపిస్తాను. అంటే మీకు ఎక్కడ నేను చదువుతున్నానో కూడా మీకు తెలియాలి కదా. ఇగోండి సార్, ఇది స్ప్రింగ్ 2026 అఫీషియల్ లాంచ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ రివీలింగ్ న్యూ ప్రొడక్ట్స్. సో స్ప్రింగ్ 2026 అంటే మనం శరదృతువు అంటాం కదండి. దీంట్లో 2026 అంటే నెక్స్ట్ మంత్ మార్చ్ నుంచి జూన్ మధ్యలో, ఈ మధ్యలో కంపెనీ అఫీషియల్ లాంచ్ రెడీ అవుతుందండి. 180+ కంట్రీస్ లో రెడీ అవుతుంది సార్. యాక్చువల్లీ 67 కంట్రీస్ లో కంపెనీకి మొత్తం పర్మిషన్స్ అన్ని దొరుకుతాయండి. ఇంకా రిమైనింగ్ ఇంకా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్ లో ప్రతి కంట్రీలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ పనిలో ఉన్నారండి. సో అవన్నీ కూడా ఎక్వైర్ చేసుకొని విత్ ఆల్ ప్రొడక్ట్స్ కూడా కంపెనీ లాంచ్ అవ్వడం రెడీ అవుతుందండి. ఇగోండి సార్, ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ విషయం, ఫాల్ ఆఫ్ 2026 2026 లాంచ్ అంటే అప్రాక్స్ 2026 ఎండింగ్ లో లాంచ్ లోకల్ మర్చెంట్స్ ఓపెనింగ్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆఫీసెస్ ఇన్ ఈచ్ న్యూలీ లాంచ్డ్ కంట్రీస్. ఇవి ఏదైతే వేరే వేరే కంట్రీస్ లో ఉన్నాయో ప్రతి కంట్రీలో కూడా ఈ కంపెనీ ఆఫీసెస్ ఓపెన్ చేయబోతుందండి. కార్పొరేట్ ఆఫీసెస్ సార్, చూడండి, ఓపెనింగ్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా కంపెనీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతోనండి ఒక దీంతో ప్లాన్ చేస్తుంది సార్ కంపెనీ. అదొకటి లాంచ్ అవబోతుంది. ఎందుకంటే షాపింగ్ పోర్టల్ అండి, కానీ నాట్ ఓన్లీ షాపింగ్ పోర్టల్, డిజిటల్ కాదండి, ఫ్యూచర్ లో ఫిజికల్ గా కూడా డిజిటల్ రెండు విధాలుగా కూడా కంపెనీ ప్లాన్ చేస్తుందండి. ఆ రేంజ్ లో ప్లానింగ్ ఉంది. మనం అలాంటి దాంట్లో స్టార్టింగ్ లో ఉన్నాం సార్, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. రెండోది ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్, ఇవ్వండి సార్ నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు ఈజీగా చదవడానికి. డెవలప్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ బిగిన్ టు యాడ్ న్యూ ప్రొడక్ట్స్. నెక్స్ట్ కంపెనీ తాలూకు ఆలోచన ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ లో కూడా కంపెనీ చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి విత్ న్యూ ప్రొడక్ట్స్ తో కంపెనీ వెళ్ళడానికి కూడా రెడీ అవుతుందండి. నెక్స్ట్ దాని తర్వాత ఇది చదువుతున్నాను సార్, చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ మార్కెటింగ్ టూల్స్ ఫర్ మెంబర్స్ అండ్ మర్చెంట్స్, యాడింగ్ ఆన్లైన్ మర్చెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ డిస్కౌంట్ కూపన్స్, గిఫ్ట్ కార్డ్స్ ప్రోగ్రామ్ త్రూ ఏ మొబైల్ యాప్. అంటే మొబైల్ యాప్ కూడా మనకి రాబోతుందండి. కంపెనీ తాలూకా ప్లానింగ్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మార్కెటింగ్ టూల్స్ మన మర్చెంట్స్ కి ఇస్తుందండి. నాట్ ఓన్లీ మెంబర్స్ అండి, మర్చెంట్స్ కూడా మనం ఫ్యూచర్ లో మర్చెంట్స్ కూడా అవబోతున్నాం ఇందులో. అంటే కంపెనీ అంత ప్లానింగ్ వెళ్తుందన్నమాట, యాడింగ్ ఆన్లైన్ మర్చెంట్స్. ఓకేనా? అండ్ ప్రిపరేషన్ ఆఫ్, అంటే మనం ఇందులో అన్ని విధాలు కూడా మనీ సంపాదించుకోవడానికి వీలుగా మనమే స్టార్టింగ్ లో ఉన్నాం సార్. కాంపెన్సేషన్ ప్లాన్ కూడా మీకు వింటే అర్థమవుతుంది ఫ్యూచర్ లో ఇందులో ఎంత ఫ్యూచర్ ఉందనేది. ప్రిపరేషన్ ఆఫ్ డిస్కౌంట్ కూపన్స్ ఏవైతే ఇందులోని డిస్కౌంట్ కూపన్స్ కానీ ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకి కంపెనీ ఆలోచనలో ఉందండి ఇవ్వడానికి మనకి. నెక్స్ట్ ఇగోండి సార్, లాంచ్ లోకల్ మర్చెంట్స్, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ఇగోండి, సెటప్ ఆఫ్ లోకల్ మర్చెంట్స్ will be done progressively by country. Each jurisdiction is different long term project. ఇదేంటంటే లోకల్ మర్చెంట్స్ ని అక్కడ రెడీ చేస్తుందండి ప్రతి కంట్రీలో కూడా. సో ప్రతి కంట్రీలో కూడా వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా కంపెనీ ప్రోగ్రెసివ్లీ మూవ్మెంట్ అవుతుందండి. ఇది కంపెనీ తాలూకా ఒక విజన్ తోని లాంగ్ టర్మ్ బేస్ తోని కంపెనీ ఆలోచనతో వెళ్తున్న ఇదేండి విషయం. సో నెక్స్ట్ స్పెషల్ ఇన్విటేషన్. ఈ కంపెనీలోని ఏ విధంగా రావచ్చు? చాలా మంది అనుకుంటారు సార్ $129 సార్ అనుకుంటారండి. కాదండి, చాలా సింపుల్ గా డిజైన్ చేసిందండి కంపెనీ. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇందులోకి రావాలంటే
స్పెషల్ ఇన్విటేషన్ రిటైల్ క్లయింట్ అండి. ఫస్ట్ రిటైల్ క్లయింట్ అంటారు. రిటైల్ క్లయింట్ అంటే కాస్ట్ ఫ్రీ అండి, ఏం లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. మీకు వచ్చిన రిఫర్ లింక్ ఏదైతే ఉందో ఆ రిఫర్ లింక్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మస్ట్ బి రిఫర్డ్ బై యాన్ యాక్టివ్ మెంబర్. ఈ ఫ్రీ కస్టమర్, ఫ్రీ మెంబర్ ఎక్కడి నుంచి వస్తారండి? ఒక యాక్టివ్ మెంబర్ నుంచి రిఫర్ అవుతారు. అంటే కంపెనీకి అంటూ రిఫర్ లింక్ లేదు సార్, మన కమ్యూనిటీ నుంచి ఆటోమేటిక్లీ ప్రతి ఒక్కరు రావాల్సిందే సార్. నెక్స్ట్ రావాల్సిన వాళ్ళందరూ మన కింద మన వెనకాతలు రావాల్సిందే సార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అట్ రిటైల్ ప్రైస్ ఓన్లీ. అంటే వీళ్ళు ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో సర్వీసెస్ అవన్నీ కూడా ఓన్లీ రిటైల్ ప్రైస్ లోనే కొనుక్కోగలుగుతారు ప్రొడక్ట్స్ అన్ని. లిమిటెడ్ యాక్సెస్ టు ఏ కరెంట్ పోర్టల్. అంటే ఫర్ మన యొక్క ఏదైతే మన బ్యాక్ ఆఫీస్ ఉందో ఈ బ్యాక్ ఆఫీస్ లో వీళ్ళకి యాక్సెస్ ఉండదండి, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫ్రీ మెంబర్స్ కదా, వీళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటది మన పోర్టల్లోని. ఓకేనా? రిటైల్ క్లయింట్ వీళ్ళ పేరు. టు కమ్ విల్ బి ఏబుల్ టు, చూడండి వీళ్ళు ఎప్పుడైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో విల్ బి ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ అవర్ డిస్కౌంట్ కూపన్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్ ప్రోగ్రామ్. కంపెనీ చూడండి సార్, ఒక ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని జస్ట్ ఇందులోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా డిస్కౌంట్ కూపన్స్ ఇచ్చి గిఫ్ట్ కార్డ్స్ లాంటివి ఇచ్చి ఆటోమేటికల్లీ మన షాపింగ్ పోర్టల్లో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా షాపింగ్ చేసుకునే విధంగా, ఇప్పుడు డిస్కౌంట్ కూపన్ ఇచ్చింది లేదంటే సమ్ ఆఫర్స్ ఇచ్చింది, ఆటోమేటికల్లీ మిగతా షాపింగ్ పోర్టల్లో వ్యారీ చేసుకొని, అంటే డిఫరెన్షియేషన్ చూసుకొని ఆటోమేటిక్లీ ఇప్పుడు అందులో ఉండే రేట్కి ఇక్కడ ఉండే రేట్కి సపోజ్ టాలీ చేసుకొని ఆటోమేటిక్లీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. అంటే కంపెనీ ఒక మెయిన్ మోటోలో ఉంది సార్, మంచి ఆలోచనలు ఉంది కాంపిటేటివ్ ప్రైజ్లు ఇవ్వడానికి. ఫస్ట్ ఇది కంపెనీ తాలూకు ఆలోచన మెయిన్, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇన్విటేషన్, అంటే దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అండి యాక్టివ్ మెంబర్. ఈ యాక్టివ్ మెంబర్ కాస్ట్ $20 అండి, మంత్లీ $20 సార్. మంత్లీ $20 అంటే ఎవ్రీ మంత్ కట్టక్కర్లేదు సార్, ఆటోమేటిక్గా అతనికి వచ్చిన ఇన్కమ్ తోనే ఆటో రెన్యూల్, అంటే ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా అది రెన్యూల్ అవుతుంది అది. ఓకేనా? కానీ ఇక ₹20 మంత్లీ ఇంది కాస్ట్. దీనికి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? దీనికి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఇగోండి సార్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పెడుతున్నాను, ఇగోండి సార్. $20 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2/20 matrix and $20 will be banked and returned progressively when you shop. Referral link limited access to a member portal. ఈ $20 కి వాళ్ళకి 2/20 మ్యాట్రిక్స్ లో ఆ $20 కూడా వాళ్ళకే మళ్ళీ రిటర్న్ అయిపోద్దండి. అంటే వాళ్ళకి ఒక కాంపన్సేషన్ ప్లాన్ చెప్పాను కదా మీకు, 2/20 మ్యాట్రిక్స్ లో వచ్చిన మెంబర్స్ అందరినీ కూడా ఇద్దరు కింద వేసుకుంటూ వెళ్ళిపోద్దండి కంపెనీ. 2/20 మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఒక్క మెంబర్ ని కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయ్యే విధంగా ఈ డబ్బులు పంచడం కోసం 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. 2, 4, 8, 16, 32 ఆ విధంగా. మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు అవన్నీ తెలుస్తాయి క్లియర్ గా. ఓకేనా? కొత్త వాళ్ళు కూడా వినండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది సార్. కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే వచ్చిన జనాలు అందరినీ, షాపర్స్ అందరినీ కూడా 2/20 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఒక పర్సన్ వచ్చాడు, అతని కింద ఇద్దరు, ఆ ఇద్దరు కింద కొత్తగా వచ్చిన మళ్ళీ ఇద్దరు పడతారు. ఏమైంది? ఆ పైన పర్సన్ ఆటోమేటికలీ నలుగురు అయ్యారండి, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇద్దరు పడ్డారు. తర్వాత ఈ నలుగురు కింద మళ్ళీ ఇద్దరు, ఆ పైన పర్సన్ ఆటోమేటిక్ గా 8 మంది అయ్యారండి మూడో లెవెల్లో. అంటే 2, 4, 8, 16, 32, 64, 128 ఆ విధంగా 2/20 మ్యాట్రిక్స్ అంటే 20 లెవెల్ వరకు కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే కేవలం $20తో అటెండ్ అయిన వాడికి రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైరెక్ట్ పర్సనల్ రెఫరల్ 1 లెవెల్. సార్ చూడండి, ఈ $20 వచ్చిన వాళ్ళు కేవలం 1 లెవెల్ ఇన్కమ్ ఇస్తుందండి వాళ్ళకి. వాళ్ళు 1 లెవెల్ ఇన్కమ్ లో వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ మీద నుంచి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసినా, మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసినా ఏం చేసినా కూడా వాటి మీద వాళ్ళకి 1 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అట్ 25% లెస్ టు రిటైల్ క్లయింట్. రిటైల్ క్లయింట్ కంటే వీళ్ళకి 25% తక్కువ రేటుకి వస్తుందండి. అంటే చూడండి, రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఈ $20 తో ఎంతమంది రాబోతున్నారు? ఆల్ ఓవర్ ద కమ్యూనిటీ రాబోతుంది సార్. కంపెనీ ఒక పకడ్బందీ ప్లాన్ తో రాబోతుంది. మనం టాప్ లో ఉన్నాం సార్, మనమే స్టార్టింగ్ ఉన్నాం. ఈ పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్, మెంబర్స్ విత్ బ్యాడ్జ్. ఇగోండి, రిక్రూట్ 1 యాక్టివ్ మెంబర్ టు యాక్సెస్ ఎంటర్ప్రినర్ స్టేటస్. ఇక్కడ ఏంటంటే 20 మెంబర్స్ వచ్చే వాళ్ళకి రిఫర్డ్ 1 యాక్టివ్ మెంబర్ టు యాక్సెస్ మెంబర్స్ విత్ బ్యాడ్జ్. రిఫర్డ్ 1 యాక్టివ్, వీళ్ళు ఒక్క యాక్టివ్ మెంబర్ ని రిఫర్ చేస్తే చాలండి, వీళ్ళని ఎంటర్ప్రినర్ స్టేటస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి.
బ్యాడ్జ్ రూపంలో. ఓకేనా? సో ఇదండి కంపెనీ తాలూకా ఈ యాక్టివ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉండే బెనిఫిట్స్. నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ కాస్ట్ ఏంటండి $29 పర్ మంత్. మంత్లీ $29. ఓకే. ఈ $29 మంత్లీలోని $9 మంత్లీ ఏదైతే ఉందో ఫుల్ యాక్సెస్ టు ద బ్యాక్ ఆఫీస్. వీళ్ళు $9 ఆ 20 ప్లస్ 9 కదా పే చేస్తున్నారు. అలా పే చేయడం వల్ల వీళ్ళకి కంప్లీట్ గా బ్యాక్ ఆఫీస్ లో ఫుల్ యాక్సెస్ ఇస్తాడండి. $20 ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ 2/20 మ్యాట్రిక్స్ లో వీళ్ళకి సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో 2/20 మ్యాట్రిక్స్ లో ఈ $20 పంచుతాడు ప్రతి ఒక్కరికి కూడాను. ఎలా పంచుతాడు సార్? 2/20 మ్యాట్రిక్స్ లో 2 మిలియన్ అంటే 20 లక్షల మంది వరకు మీ కింద యాడ్ అవుతారండి. అప్ టు 2 మిలియన్ చూడండి, 2 మిలియన్ మెంబర్స్ మీద 50 పైసా వచ్చినా కూడా $10 లక్షలు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతో లెక్కేసుకోండి. అంత డబ్బు సంపాదించుకోవచ్చు సార్ కేవలం ఒక మెంబర్కి వచ్చిన వాళ్ళు కూడా. అంటే షాపింగ్ పోర్టల్ ఎంత ఇన్కమ్ ఉందో చూడండి సార్. మెంబర్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్న వాళ్ళు కూడా అంటే మనం ఎంత సంపాదిస్తాం చూడండి సార్ ఇందులోని. అందుకే ఇది మామూలు ఆపర్చునిటీ కాదు, మిగతా దానిలో చూడకండి అని చెప్పాను నేను. నెక్స్ట్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్, ఇగోండి సార్ ఇక్కడ నేను బాగా గుర్తుపెడతాను చూడండి. రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైరెక్ట్ పర్సనల్ రిఫరల్ 10 లెవెల్ కెన్ బై ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ 25% లెస్ టు రిటైల్ క్లయింట్. రిటైల్ క్లయింట్ కంటే 25% తక్కువ ప్రొడక్ట్స్ వస్తాయి. అదే కాకుండా మీ కిందన ఈ రిటైల్ క్లయింట్స్ ఎవరైతే మీ కిందన వస్తున్నారో వాళ్ళందరి మీద 10 లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాడు సార్. అంటే ఈ 2000 మంది 10 లెవెల్ అంటే మీ కింద 2, 4, 8, 16, 32 వస్తున్నాయి కదా. అలా యాడ్ అయిన మెంబర్స్ లో 10 లెవెల్ ఇన్కమ్ వరకు మీకు ఇక్కడ మీకు ఎఫెక్టివ్ ఉంటుందండి. అంటే 2000 మంది మీద రూ. 50 సెంట్స్ వచ్చినా కానీ $1000 వరకు సంపాదించుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు పెట్టింది ఎంత అండి? కేవలం $29 మాత్రమే. గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? సో ఇదే కాకుండా మళ్ళీ ఎవ్రీ ప్రోడక్ట్ మీద కూడా మళ్ళీ వాళ్ళకి 25% లెస్ వస్తుందండి. సో ఒక ఎలా ఎలా రాబోతున్నారు తెలుసండి? షాపింగ్ పోర్టల్ ఓపెన్ అయ్యాక ఇందులోకి వేలం వెరిలా వస్తారండి. నా ఎక్స్‌పెక్టేషన్ మామూలుగా చెప్తున్నాను. కాబట్టి మీరే ఆలోచించుకోండి ఏ విధంగా ఇందులో రాబోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ప్రొడక్ట్ అవసరమే. అన్ని 180 ప్లస్ కంట్రీస్ లో లాంచింగ్ రెడీ అవుతుంది కంపెనీ. ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ రిఫర్డ్ 1 యాక్టివ్ మెంబర్ టు యాక్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టేటస్. వీళ్ళు కూడా కంపల్సరీ ఒక్క మెంబర్‌ని వీళ్ళు రిఫర్ చేసినా చాలండి. ఏది $20 తోని ఆటోమేటికల్ వీళ్ళకి ఈ బ్యాడ్జ్ వస్తుంది. ఇది ఎంటర్‌ప్రెన్యూర్ వరకు కూడా మనకు సంబంధం. నెక్స్ట్ ఇన్విటేషన్ ఏంటంటే స్పెషల్ ఇన్విటేషన్ టు ఏ అంబాసిడర్. అంబాసిడర్ పొజిషన్ అంటే ఇక్కడ చూడండి సార్, దీని యొక్క కాస్ట్ $129 అండి. ఇదే మాట ఫాస్ట్ ట్రాక్ అంటారు దీన్ని. ఇది ఎప్పుడైతే కట్టుకున్నామో ఇందులో చాలా మంచి ఇన్కమ్స్ ఇందులో సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఓకేనా? ఇందులో ఏంటంటే దాంతో పాటు $9 మంత్లీ బ్యాక్ ఆఫీస్‌కి వెళ్ళిపోతుందండి. $20 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ ఇస్తుందండి. $20 డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఓకేనా? అదే కాకుండా ఏ $20 విల్ బి బ్యాంక్డ్ అండ్ రిటర్న్ ప్రోగ్రెసివ్లీ వెన్ యూ షాప్. సార్ ఈ $20 కూడా మీరు షాపింగ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారట మనకి ఆటోమేటిక్ గా. చూడండి ఇది కూడా, ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇదే కాకుండా $100 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఇది సార్ ఈ $129 కట్టిన అందరికీ కూడా ఇందులో $100 ఏదైతే ఉందో అది అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ లో పంచుకుంటూ వెళ్ళిపోతాడండి. దీని వలన ఆటోమేటిక్ గా ఇంకా కంపెనీ లాంచింగ్ ముందే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకు మనం $129 తో ఎంటర్ అయ్యాం ఇందులోని. సపోజ్ మీరు ఎవరిని రిఫర్ చేయలే, మీ పైన అప్లైనర్ ఆటోమేటిక్ గా ఆయన రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 10 మందిని వేస్తారు. 10 మందిని వేస్తే ఫస్ట్ ఇద్దరు కింద మిగతా 8 మంది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారండి. ఎలా యాడ్ అయిపోతారు? ఫస్ట్ ఇద్దరు కింద 2 నలుగురు పడతారు. ఇంకా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఈ కింద ఉన్న నలుగురు కింద యాడ్ అవుతారు. ఆటోమేటికల్లీ ఈ రిఫర్ చేయని పర్సన్ కింద కూడా ఆటోమేటికల్లీ ట్రాఫిక్ వచ్చిందా లేదా? దట్ ఈస్ ద బ్యూటీ సార్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. పైగా అందులో కూడా ప్రతి ఒక్కరు కట్టిన $129 లో $100 డిస్ట్రిబ్యూట్ చేస్తాడండి డైరెక్ట్ గా. అది ఎలా అన్నది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మీకు తెలుస్తుంది. ఇదే కాకుండా చూడండి సార్, రెసిడ్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ షాపింగ్ 20 లెవెల్స్. ఈ ఎవ్రీ మంత్ రెసిడ్యువల్ ఇన్కమ్ కూడా ఇందులో ఉందండి. అలాగే ఈ $100 కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది కూడా ఎవ్రీ మంత్ వస్తుందండి శాలరీ లాగా. అంటే లైఫ్ టైం ఎర్నింగ్ కోసం మనం ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం సార్. $129 ప్లస్ చార్జెస్ తో $145 ఆన్ అన్ యావరేజ్ అప్ టు $145 అండి. అర్థమైందా సార్? అంటే
ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, లైఫ్ లాంగ్ ఇన్కమ్ కి రెడీ అవుతున్నాం సార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్టివ్ ద అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఇందులోనే యాక్టివ్ ఇన్ ద అంబాసిడేషన్, ఎందుకంటే 129 కట్టారు కాబట్టి మీరు ఆటోమేటిక్లీ కాంపన్సేషన్ ప్లాన్ లోకి ఎంటర్ అయిపోయినట్టే, మీరు వర్క్ చేసినా చేయకపోయినా. ఇది గుర్తుపెట్టు ముఖ్యంగా. అంబాసిడర్ లెవెల్స్ 1 to 7 ఉన్నాయి సార్. ఇందులో లెవెల్స్ ఉన్నాయండి, అంబాసిడర్ 1 నుంచి అంబాసిడర్ 7 వరకు ఉన్నాయి. అవి ఏంటి ఇవ్వండి సార్, ఒకసారి చూడండి. ద స్ట్రక్చర్ ఆఫ్ 2/20 మ్యాట్రిక్స్. ఒకసారి చాలా మందికి తెలియదు కాబట్టి కొత్త వాళ్ళకి, వాళ్ళ కోసం స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఇచ్చారండి. ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యారు, మీ కిందన ఇద్దరు నేసుకోవచ్చండి, ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే $129 తో ఎంటర్ అయ్యారో వాళ్ళు అన్లిమిటెడ్ గా మెంబర్స్ వేసుకోవచ్చండి. కానీ $20 తోని ఓన్లీ $29 తో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపెనీ లిమిటెడ్ రిఫర్ లింక్స్ ఇస్తుందండి. లిమిటెడ్ లింక్సే, ఆ లిమిట్ దాటి ఇవ్వదు. మీరు రిఫర్ చేద్దామని కూడా కంపెనీ ఇవ్వదండి అవకాశం. ఇందులో రిఫర్ లింక్ అంత వాల్యూ అయింది సార్ ఇది. నెక్స్ట్ ఇందులో చూడండి సార్, ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం. ఇక్కడ సారీ, ఇది కొంచెం ఇవన్నీ ఇది కనిపిస్తుందా సార్? ఇక్కడ క్లయింట్స్, ఈచ్ యాక్టివ్ మెంబర్ కెన్ రిఫర్ లిమిట్లెస్ అకౌంట్ ఆఫ్ క్లయింట్స్. ఎందుకంటే $129 ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు ఎంతమంది అయినా మీరు హ్యాపీగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. దీని తర్వాత ఇగోండి సార్, ఫస్ట్ ఇద్దరిని, అంటే కంపెనీ ఎవరిని ఏ విధంగా రిఫర్ చేసినా కానీ ఆటోమేటికల్లీ ఫస్ట్ ఒక ఇద్దరిని మీ కింద ఉంచుతుందండి. ఈ ఇద్దరు కింద ఆటోమేటికల్లీ మళ్ళీ ఇంకో ఇద్దరిని వేస్తుందండి. ఇది కూడా పైనుంచి వచ్చిన స్పిల్ ఓవర్ నుంచైనా రావచ్చు, లేదా ఇతను డైరెక్ట్ గా రిఫర్ చేసుకున్న పర్సన్ వల్లైనా రావచ్చు. ఏ విధంగా అయినా కానీ మీకు ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కరికి ఇద్దరే ఉంటారండి ఈ స్ట్రక్చర్ లో. ఆ ఇద్దరు తర్వాత మళ్ళీ ఆటోమేటికల్లీ మళ్ళీ ఇక్కడ కూడా మూడో లెవెల్లో కూడా మళ్ళీ ఈ నలుగురికి 4 రెళ్ళు 8 పడతాయి సార్. 4 2 8. ఆ తర్వాత 4వ లెవెల్లో 16 మంది పడతారు. అదే ఇక్కడ కౌంట్ ఇచ్చారు చూడండి సార్. ఫస్ట్ లెవెల్ ఇగోండి 2, తర్వాత 4 కనిపించిందా సార్? ఇగోండి 4, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64, 128. ఇగోండి 8వ లెవెల్లో 256, 9వ లెవెల్లో 512, 10వ లెవెల్లో 1024. అంటే నేను ఇందాక చెప్పాను సార్, 10 లెవెల్లోని మనకి ఎంతమంది యాడ్ అవుతున్నారంటే 10 లెవెల్లో ఎంతమంది యాడ్ అవుతున్నారు సార్? 2042 మంది. 2042, 2000. ఇగోండి సార్, ఇక్కడ వరకు కౌంట్ చేస్తే, ఇగోండి ఈ ప్లేస్ వరకు కౌంట్ చేస్తే 2042 మంది అవుతారండి. వీళ్ళందరి మీద 50 పైసా వచ్చినా, అట్లీస్ట్ 50 పైసా వచ్చినా కూడా ఇంటూ 50 పైసా కౌంట్ చేయండి. ఇది ఓపెన్ చేయాలి. ఇవ్వండి సార్, 2042 ఇంటూ 50 పైసా చేస్తే ఇన్కమ్ $1000 అండి. వీళ్ళు పెట్టింది ఎంత అండి? $129. ఎవ్రీ మంత్ కనీసం $100 కాదండి, షాపింగ్ పోర్టల్లోనే 50 పైసా వచ్చినా కూడా కేవలం 10 లెవెల్ వెళ్ళిందండి. ఇక్కడ వరకే వెళ్ళింది ఇన్కమ్, అంతే. 10 లెవెల్ వెళ్ళినా కానీ మీ కింద జస్ట్ 2000 మంది యాడ్ అయ్యేసరికి మీ కింద వచ్చే ఇన్కమ్ ఇదండి. మనం ఎక్కడలో ఉన్నాం సార్? లక్షల్లో ఉన్నామండి. కనీసం 1 కోటి మంది వచ్చినా కూడా 100 లక్షల మంది అవుతారు సార్. యాక్చువల్ గా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారు కదా, 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, అంటే 800 కోట్లు అండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారండి? 800 కోట్ల మంది ఉన్నారు సార్. ఇందులో 600 crores అంటే 6 బిలియన్ షాపర్స్ అంటామండి వీళ్ళని, షాపర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ మాల్లో సామాన్లు కొనుక్కుంటున్నారు. ఎగ్జాంపుల్ అమెజాన్, మనం ఏదైనా ఒక సెల్ కొనాలంటే కంపల్సరీ అమెజాన్ లోను, ఫ్లిప్కార్ట్ లోను, ఎక్కడ పెడితే మీషోలోను, అలీబాబా సైట్ లోను ఎక్కడో కొనుక్కుంటూనే ఉంటాము. ఇందులో ఇంతమంది రావక్కర్లే. చాలా మంది అనుకోవచ్చు మరి మనది కొత్త షాప్ కదా సార్, మంది కొత్త వస్తుంది కదండి, మరి మన సక్సెస్ ఏంటంటే మనం ఎంతలో ఉన్నాం సార్? 1,00,000 2 లక్షల్లో ఉన్నాం, అంతేనా? 1 lakh to 5 lakhs వేసుకుందాం. ఇది నెక్స్ట్ రాబోతున్న విఐపి మెంబర్స్ కూడా ఇప్పుడు, సారీ అంబాసిడర్స్ ఇప్పుడు ఎవరెవరైతే ఇంకా వస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఓకేనా? ఇంతమందిలో 5 లక్షల మంది ఉన్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 600 కోట్లలో
1% వస్తే 1% అంటే 100 మందిలో ఒకళ్ళు వస్తే సార్, ఓన్లీ 100 మందిలో ఒక్కళ్ళు వస్తే 6 కోట్ల మంది వస్తారండి. 6 కోట్లు అంటే ఎంత సార్? 600 లక్షలండి. 600 lakhs పీపుల్ రావడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ సార్. అంటే ఒకసారి ఊహించుకోండి, మనం 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, ఈవెన్ 5,00,000 వరకు జాయిన్ అయినా కానీ మీ కింద ఎంతమంది రాబోతున్నారండి? 600 లక్షలు. 1% వస్తే 6 కోట్ల మంది అండి రాబోతున్నారు. అంటే 600 lakhs షాపర్స్ రాబోతున్నారు సార్. ఇది రావడానికి ఒక 1 year పట్టినాయి, 2 years పట్టినాయి సార్. అంటే మనకి ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో చూడండి, ఈ 20 లెవెల్స్ నిండితే 2 మిలియన్ అండి. 2 మిలియన్ అంటే దాదాపుగా 20 లక్షల మంది అండి. అంటే ఎంత సంపాదించుకోవచ్చో చూడండి. 20 లక్షల మంది మీద ఒక్కొక్కరి నుంచి రూ. 10 వచ్చిన, 50 పైసా వచ్చిన మన యొక్క ఇన్కమ్ 10 లక్షల డాలర్లు అండి. 10 lakh సార్, 10 లక్షల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత సార్? ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల డాలర్లు అంటే దాదాపుగా 9 CR అండి. ఓన్లీ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. ఇది కాకుండా అంబాసిడర్ ఇన్కమ్ ఉందండి. $100 పంచుతున్నాడు మనకి. ఓకేనా? ఇది దీని తాలూకా మెయిన్ మీకు తెలియాలని చెప్తున్నాను సార్ ఇది. ఓకేనా? నెక్స్ట్, అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎలా పంచుతున్నాడు మనకు సింపుల్ గా తెలుసుకోవడానికి చూడండి సార్. ఇది ఎంత సింపుల్ గా ఇచ్చాడు. మనం ప్రతి ఒక్కరు కూడా $129 మనం కడుతున్నాం. అందులో $100 ఏదైతే ఉందో ఈ $100 కంపెనీ ఓకే సార్, ఇగోండి సార్. అంబాసిడర్ 1 మీరు అంబాసిడర్ 1 అయ్యారు. $129 మీరు కట్టుకున్నారు. అంబాసిడర్ 1 అయ్యారు. మీ కిందన కేవలం ఇగోండి ఈ ఇద్దరు వచ్చేసరికి, ఇగోండి ఈ పర్సన్ ఇద్దరు వచ్చేసరికి వీళ్ళిద్దరి నుంచి $100 ఇగోండి 100 100 100 ఇక్కడ ఒక 100 వస్తుంది, ఇక్కడ ఒక 100. మీ యొక్క ఇన్కమ్ పొటెన్షియల్ ఎంత సార్? $200. ఇగోండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. మీరు ఎప్పుడైతే $200 అయిందో మీరు AMB2 కింద మారుతారు సార్. AMB2 అంటే మీ ర్యాంక్ AMB2 అవుతుందండి. ఆ $200 తోనే మనం మళ్ళీ డబ్బులు కట్టట్లా. AMB2 ర్యాంక్ అవగానే మీ యొక్క ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది చూడండి సార్ ఎంత అవుతుందో. వీళ్ళిద్దరు కదా ఉన్నారు AMB2 ర్యాంక్ అవ్వగానే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఈ కిందనిద్దరు, ఇవ్వండి ఈ కింద ఇద్దరు, వీళ్ళు కూడా 2 వేసారు అనుకుందాం. వీళ్ళు కూడా ఇది ఒక్కసారి తెలుసుకోండి సార్. తెలుసుకుంటే చాలా మంచిది. ఇవ్వండి ఈ మీ కింద ఉన్న ఇద్దరు కూడా ఇతను కూడా ఇద్దరిని వేశారు. ఇద్దరిని వేశారు. వేయంగానే మరి వీళ్ళు కూడా AMB2 ర్యాంక్ అవుతారు కదా. ఆటోమేటిక్ ఇతను AMB2 అవుతాడు, ఇతను AMB2 అవుతాడు. ఎప్పుడైతే AMB2 అయ్యాడో మరి వీళ్ళు $200 ఎప్పుడైతే అప్డేట్, ముందు AMB1 అయినప్పుడు 100 వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే AMB2 అయ్యారో ఆటోమేటికల్లీ మీ ఇన్కమ్ ఎంత అండి? మళ్ళీ ఇంకొక 100 ఇంకో $200 యాడ్ అయింది. అదేనండి ఇక్కడ రాసాడు. ఇవ్వండి $200 ఇక్కడ, ఇవ్వండి $200. అదే కాకుండా ఈ కింద ఉన్న నలుగురు చూడండి సార్, క్లియర్ గా చూడండి. ఈ కింద ఉన్న నలుగురు వాళ్ళు కూడా 2 పడ్డాయి. ఒకటి వాళ్ళ నుంచైనా పడచ్చు, లేదా పైనుంచి స్పిల్ ఎవరైనా పడచ్చు. గుర్తుపెట్టుకోండి. 2 అంటే మూడో లెవెల్లో ఆటోమేటికల్లీ 8 మంది పడ్డారు. పడంగానే ఇక్కడ చూడండి ఈ నలుగురు ఎప్పుడైతే పడ్డారో ఆటోమేటికల్లీ వీళ్ళు కూడా AMB2 అయ్యారు కదా. వీళ్ళిద్దరూ ఇతను AMB2 అయ్యాడు, ఇతను AMB2 అయ్యాడు, ఇతను AMB2 అయ్యాడు, ఇతను AMB2 అయ్యాడు కదా. AMB2 ఎప్పుడైతే అయ్యారో ఇతనికి ఫస్ట్ లెవెల్లో ఇద్దరు AMB2 అయ్యారు, సెకండ్ లెవెల్లో కూడా నలుగురు AMB2 అయ్యారు. ఈ నలుగురు నుంచి కూడా $400 అంటే ఫస్ట్ టైం నుంచేమో 200 వచ్చింది. ఫస్ట్ వీళ్ళిద్దరి నుంచి మళ్ళీ 200 వచ్చింది. ప్లస్ ఈ కింద ఉన్న నలుగురు నుంచి కూడా మళ్ళీ 400 వచ్చింది. 100 400.
అంటే టోటల్ ఇన్కమ్ ఎంత సంపాదించగలమండి? ఇగోండి $600 సంపాదించవచ్చు. ఇక్కడ ఈ ఈక్వేషన్ అర్థం అవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా. ఏఎంబీ 1 అయినప్పుడు మీ యొక్క పొటెన్షియల్ ఇన్కమ్ ఎర్నింగ్ సోర్స్ $200. కానీ ఆ $200తో మీరు ఏఎంబీ 2 అయిపోతారు ఆటోమేటిక్‌గా. మీకు ఇక్కడ వచ్చినట్టు డబ్బులు వచ్చినట్టు కనిపించవు. కానీ వన్స్ ఒకసారి మీరు ఏఎంబీ 2 అయిన తర్వాత నుంచి మీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది. ఎలా అంటే మీ కింద ఉన్నోళ్ళు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి 100, 100, $200 వస్తాయి. మళ్ళీ ఆ కింద ఉన్న నలుగురు నుంచి కూడా మళ్ళీ 400, 100, $400 మొత్తం $600 ఇక్కడ అందుకోవచ్చండి. ఇగోండి ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను సార్ మీకు తెలియడం కోసం. అయిపోయిందా సార్? సో నెక్స్ట్ ఏఎంబి 3 అండి. ఏఎంబి 3 ఇది కూడా చాలా సింపుల్ సార్. మీ కిందన ఎప్పుడైతే 8 మంది వచ్చారో మీ కింద ఎప్పుడైతే మీ కింద ఎప్పుడైతే 8 మంది వచ్చారో ఇగోండి ఈ 8 మంది ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు ఏఎంబి 3లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి. వీళ్ళు ఏఎంబి 3లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి. అంటే వీళ్ళ కింద కూడా టీంలు వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటికల్లీ 2 మ్యాట్రిక్స్‌లో ఈ కింద ఇలా యాడ్ అయిపోతుంటే ఓకేనా? ఆటోమేటికల్లీ వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారండి. సేమ్ ఆ పైన ఉన్నోళ్ళలాగే. వీళ్ళు ఎప్పుడైతే ఏఎంబి 3 అయ్యారో ఈ 8 మంది మీద 8x100 ఇగోండి సార్ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. 8x100 కనిపించిందా సార్ ఇక్కడ? చూడండి టిక్ చేస్తున్నాను నేను. 8x100 $800. అదే కాకుండా ఈ మూడో లెవెల్‌లో ఉన్నోళ్ళే కాకుండా మరి రెండో లెవెల్‌లో ఉన్నోళ్ళు వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారుగా. వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారుగా. మరి వీళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారుగా. ఫస్ట్ లెవెల్‌లో ఉన్నోళ్ళు కూడా. ఫస్ట్ లెవెల్ ఉన్నోళ్ళు కూడా ఏఎంబి 3 అవుతారు కదా! చూడండి. అంటే ఇక్కడ మళ్ళీ ఈళ్ళిద్దరి నుంచి మళ్ళీ ఇంకో 100, 100, 200 వస్తాయి. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఒక $400 వస్తాయి. మళ్ళీ వీళ్ళు ఈ 8 మంది నుంచి కూడా $400 వస్తాయి. అర్థమైందా సార్? ఇక్కడి నుంచేమో $200, ఇక్కడి నుంచేమో $400, ఇక్కడి నుంచేమో $800. మూడో లెవెల్‌లో $800. అంటే టోటల్‌గా ఇక్కడ ఇచ్చాడు చూడండి సార్ ఇక్కడ క్లియర్‌గాను. ఇదిగోండి సార్ చూడండి. 200 ప్లస్ 400 ప్లస్ 800 మొత్తం $1,400 ఇన్కమ్ వస్తది సార్. అర్థమైందా సార్? అంటే మళ్ళీ ఒక్కసారి ఏఎంబీ 3 చెప్తున్నాను ఇది. ఇగోండి ఫస్ట్ లెవెల్‌లో ఉన్న ఇద్దరి మీద మళ్ళీ వాళ్ళు ఏఎంబీ 3 అవ్వగానే మళ్ళీ 200 వచ్చింది. మళ్ళీ రెండో లెవెల్‌లో ఉన్న నలుగురు మీద మళ్ళీ 400 వచ్చింది. మూడో లెవెల్‌లో ఉన్న 8 మంది మీద 800 వచ్చింది. మొత్తం ఎంత అయింది సార్? 10 8 ప్లస్ 10 $1,400. ఇక్కడ అదే సార్ ఇక్కడ రాసాడు ఇగోండి. $1,400. ఏఎంబీ 4 అయ్యేసరికి మళ్ళీ సేమ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ చూడండి ఇవన్నీ మళ్ళీ ఆటోమేటికల్లీ ఇవి అయిపోయాయి. మళ్ళీ ఏఎంబీ 4 ర్యాంక్ అయ్యేసరికి మీ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నోళ్ళు ఏఎంబీ 4 అయ్యేసరికి మళ్ళీ 200 యాడ్ అయిపోద్ది. సెకండ్ లెవెల్ ఉన్నోళ్ళ మీద మళ్ళీ 400 యాడ్ అయిపోద్ది. థర్డ్ లెవెల్‌లో ఏఎంబీ 4 అవ్వంగానే వాళ్ళ మీద మళ్ళీ 800 యాడ్ అయిపోద్ది. ఫోర్త్ లెవెల్‌లో 16 మంది ఉంటారండి. వాళ్ళ నుంచి కూడా 1600 యాడ్ అయిపోద్దండి. మొత్తం అంతా కలిపితే $3,000 ఇగోండి సార్ ఇక్కడ ఉంది చూడండి $3,000 మీకు క్లియర్‌గా పెడుతున్నాను ఇక్కడ. అంటే ఎంత సూపర్‌గా డిజైన్ చేశారో చూడండి సార్. అంటే మీకిప్పుడు ముందుకెళ్తే అర్థమవుతది ఒక్కొక్కటిని. ఏఎంబీ 4 అయిపోయింది. ఇగోండి ఇక్కడ ఇప్పుడు ఏఎంబీ 5. ఏఎంబీ 5 కూడా అంతేనండి సేమ్. ఏఎంబీ 5 అయినప్పుడు ఏఎంబీ 5లో ఎంతమంది ఉంటారు సార్ మీ కిందన? దాదాపుగా 32 మంది ఉంటారండి. ఇక్కడ చూడండి సార్ కౌంట్ ఇక్కడ అందుకే నేను అండర్‌లైన్ చేస్తున్నాను. 32 మంది అయ్యేసరికి ఏఎంబీ 5 ర్యాంక్ మీరెప్పుడైతే జంప్ అవుతారో ఆటోమేటిక్‌గా మీ ఫస్ట్ లెవెల్‌లో ఉన్నోళ్ళు ఏఎంబీ 5 అయితే మళ్ళీ ఆళ్ళ దగ్గర నుంచి 200 వస్తదండి. సెకండ్ లెవెల్‌లో ఉన్న నలుగురు నుంచి మళ్ళీ వాళ్ళ ఏఎంబీ 5 అయితే మళ్ళీ 400 వస్తదండి. థర్డ్ లెవెల్‌లో ఉన్నోళ్ళు ఏఎంబీ 5 అయితే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 800 వస్తదండి. 8 మంది కదా ఉన్నారు. ఫోర్త్ లెవెల్‌లో 16 మంది ఉన్నారు. వాళ్ళు ఏఎంబీ 5 అయితే మళ్ళీ 100, 100 వస్తదండి. అంటే 1600. ఐదో లెవెల్‌లో 32 మంది ఉన్నారండి. ఇగోండి ఇక్కడ ఇక్కడ చూడండి సార్ క్లియర్‌గా ఇక్కడ నేను టిక్‌లు పెడుతున్నాను ఇగోండి. ఐదో లెవెల్‌లో 32. 32 ఇంటూ 100 ఆళ్ళ దగ్గర నుంచి ఒక 100, 100 మొత్తంగా కలిపితే $6,200 వస్తాయి సార్. అంటే ఇక్కడ అదే చూడండి సార్ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు కంపెనీ. ఇగోండి. ఇగోండి సార్. ఎంతయిందండి? సారీ ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు. ఇగోండి 200
400, 800, $1,600, $3,200, మొత్తం $6,200. మొత్తం టోటల్ చేస్తే ఎంత వచ్చింది సార్? ఒకసారి చూడండి, టోటల్ చేస్తే ఎంత వచ్చిందో. ఫస్ట్ లెవెల్లో ఏఎంబి 1లో మీకు మీకు ఇద్దరున్నారు, వీళ్ళు 5 సార్లు ఇస్తారండి. వాళ్ళు ఏఎంబి 1 అయినప్పుడు 100, 100, 200 ఇస్తారు ఫస్ట్ లెవెల్లో ఇద్దరు. అందుకే 5 సార్లు రాశాడు సార్ ఇక్కడ. చూడండి, 5 సార్లు. సెకండ్ లెవెల్లో నలుగురు 4 సార్లు ఇచ్చారండి 100, 100. వాళ్ళు ఏఎంబి 2 అయినప్పుడు ఇస్తారు, 3 అయినప్పుడు ఇస్తారు, 4 అయినప్పుడు ఇస్తారు, 5 అయినప్పుడు ఇస్తారు. ఏఎంబి థర్డ్ లెవెల్లో 8 మంది ఉన్నారండి. వీళ్ళు ఏఎంబి 3 అయినప్పుడు ఇస్తారు, 4 అయినప్పుడు ఇస్తారు, 5 అయినప్పుడు ఇస్తారండి. అదే 4 లెవెల్లో 16 మంది ఉన్నారు. వీళ్ళు ఏఎంబి 4 అయినప్పుడు ఇస్తారు, ఏఎంబి 5 అయినప్పుడు ఇస్తారు. 5వ లెవెల్లో 32 మంది ఉన్నారు. వీళ్ళు ఏఎంబి 5 అయినప్పుడు మాత్రమే ఇస్తారు. కానీ ఎంతమంది ఉన్నారండి? 32 మంది ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత అయిందండి? $11,400 అయిందండి. మరి మీరు రెన్యూవల్స్కి మీరు మరి డబ్బులు కట్టారు కదా, మరి అది మైనస్ చేయాలి కదా. ఫస్ట్ కట్టిన 129, సెకండ్ ఒక $200. సార్ మనకు వచ్చిన డబ్బుల నుంచే కడతాం ఇది అప్గ్రేడేషన్స్. ఏఎంబి 3 అవ్వడానికి ఏమో $330 కట్టాం, ఏఎంబి 4 అవ్వడానికి ఏమో $440 కట్టాం, ఏఎంబి 5 అవ్వడానికి ఏమో $550 కట్టాం. మనకు వస్తున్న డబ్బుల నుంచి మనకి ఒక్కొక్క గ్రేడ్ పెరుగుతున్న కొలితే మనకు డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బుల నుంచి మనం ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాం. ఏఎంబి 2 అవగానే దగ్గర ఎంత వచ్చిందంటే $600 వచ్చింది. అందులోంచి $330 కట్టలేమా ఏఎంబి 3కి? ఏఎంబి 2 ర్యాంక్ వెళ్ళగానే $600 వచ్చేస్తాయి మనకి. $600 ఎప్పుడైతే వచ్చిందో అందులోంచి మనం $330తోనే ఆటోమేటికల్ అప్గ్రేడ్ అయిపోతాం సార్. ఇది ఏఎంబి 3కి. సేమ్ సైమల్టేనియస్లీ మిగతా ర్యాంకులు కూడా అలాగే అప్గ్రేడ్ అయిపోతామండి, సింపుల్ గా చెప్పాలంటే. ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో మనకి $11,400 నుంచి $1,649 తీసేస్తే నెలకి ఇన్కమ్ ఎంత అండి? 9,751. సార్ ఇది ఎవ్రీ మంత్ వస్తుంది రెసిడ్యూల్ ఇన్కమ్. మరి ఎవ్రీ మంత్ ఎలాగొస్తుంది సార్ అంటే, మనకు వచ్చిన విత్డ్రాల్లోంచి $120 కంపెనీ ఎవ్రీ మంత్ పక్కన పెట్టి మళ్ళీ రెన్యూవల్ చేస్తుందండి, రీ ఎంట్రీ అంటారు. అలా రీ ఎంట్రీ అవ్వడం వల్ల సేమ్ మీది అలాగే రీ ఎంట్రీ అవుతుంది, మీ కింద నుండి ఇద్దరిది రీ ఎంట్రీ అవుతుంది, నలుగురిది రీ ఎంట్రీ అవుతుంది, 8 మంది రీ ఎంట్రీ అవుతుంది, 16 మంది రీ ఎంట్రీ అవుతుంది, 32 మంది రీ ఎంట్రీ అవుతుంది. అలాగే ఎన్ని లెవెల్ ఉంటే అంతమంది రీ ఎంట్రీ అవుతారు సార్. ఇది బ్యూటీ మాట ఇందులోని. అంటే మీరు ఏఎంబి 5 ర్యాంక్ లోకి వెళ్ళి మీ కింద 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు కనుక ఏఎంబి 5 అయితే ఆటోమేటికల్లీ మీ ఇన్కమ్ ఎంత సార్? $9,750 నెట్ సార్. అంటే ఆల్మోస్ట్ 9 lakhs అండి. ఈ టైంకి వెళ్ళేసరికి మనకి షాపింగ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సార్. అంటే 10 లక్షలు సంపాదించుకోవచ్చు. అందుకే నేను నా టీంలో 1000 మంది అంబాసిడర్లు నెలకి 10 లక్షలు శాలరీలోకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ సాధిస్తాం మనం ఈ టైంకి వెళ్ళేసరికి. సో ఇదే కాకుండా ఏఎంబి 6 అండి. ఏఎంబి 6కి మనం ఎంత కట్టాలి సార్? $1,100 కట్టాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. సార్ మనకు వచ్చిన డబ్బుల్లోంచే, ఇక్కడ ఏమి కంగారు లేదు సార్, మనకు వచ్చిన డబ్బుల్లోంచే ఇది కూడా కడతాం మనం. ఓకే, సపోజ్ మీకు ఒక $9,000 వచ్చింది, అందులో $1,100 కట్టి ఏఎంబి 6 అయిపోవచ్చు. నేను ఆల్రెడీ ఏఎంబి 7లో ఉన్నాను సార్. నా టీంలో చాలా మంది ఏఎంబి 6కి రెడీ అవుతున్నారు. 5 చాలా మంది అయిపోయారు అప్పుడే. ఓకేనా? ఏఎంబి 6 ర్యాంక్ లో మనకు వచ్చే డబ్బులు ఏంటి తెలుసు సార్? 10 లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ ఇస్తారు సార్. ఇగోండి సార్, ఇక్కడ చూడండి 2000 ఇంటూ ఇగోండి 10 లెవెల్స్ కనిపించిందా సార్ ఇక్కడ? ఇవ్వండి సార్, ఫస్ట్ లెవెల్ టు 10, లెవెల్ 10 టీమ్. 10 లెవెల్లో ఎంతమంది ఉంటారండి? దాదాపుగా 2,000 మంది ఉంటారు సార్. నేను మీకు ఇందాక చెప్పాను ఆ దీంట్లో చార్ట్ లో 2,000 మంది ఉంటారు. 2,000 మంది మీద ఇంటూ $100 అంటే ఒక్కొక్కరి మీద $100 వరకు సంపాదించుకోవచ్చు మీరు. అంటే ఏఎంబి 6 అయిపోతే $2,00,000 అండి. ఇండియన్ కరెన్సీలో దాని ఇన్కమ్ ఎంత సార్? దాదాపుగా $1,00,000 అంటే ₹1,00,000 అనుకోండి. $2,00,000 అంటే 2 కోట్లు. సరే, ₹90 కింద లెక్కేద్దాం, మామూలు రేట్ యావరేజ్ గా. 1,80,00,000 సంపాదించుకోవచ్చు సార్ శాలరీ ఇది. మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా అది ఇది ఫిక్స్ అయిపోయినట్టే ఇంకా. ఎందుకంటే ఎవ్రీ మంత్ రెన్యూవల్ ఉంది, మనమే దీనికోసం మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లా. అర్థమైందా సార్ ప్రతి ఒక్కరికి కూడా? తర్వాత నెక్స్ట్ ఉంది ఏంటంటే బెనిఫిట్ ఏఎంబి 7 అండి. ఈ ఏఎంబి 7కి మనం కట్టేది $2,200 మాత్రమే. ఓన్లీ $2,200. మనకు వచ్చిన ప్రాఫిట్ లోంచే ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా కంపెనీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఏది ఎక్కడ ఏం చేయక్కర్లే. ఈ 6, 7 మాత్రం ఒకసారి ఆన్ చేసుకోవాలా. 5 వరకు ఆటోమేటిక్ గా ఆన్ లో ఉంటాయి అప్గ్రేడేషన్స్.
ఓకేనా? ఇవి ఆన్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా సార్? 20 లెవెల్ వరకు కూడా సంపాదించుకోవచ్చండి. 20 లెవెల్ డెప్త్ వరకు కూడా మీ కింద ఉండే ప్రతి ఒక్కరు కడుతుంటారు కదా! $120 అంబాసిడర్లు కడతారు కదా! అందులో ప్రతి ఒక్కళ్ళ మీద $100 వచ్చేస్తాయి సార్. అంటే 20 లెవెల్‌లో ఎంతమంది ఉంటారు సార్? 20,00,000 మంది ఉంటారు సార్. 2,000,000 20,00,000 మంది మీద ఇంటూ $100 అంటే మన ఇన్కము దాదాపుగా $20,00,00,000 అండి. టోటల్ ఇన్కమ్ 1800 కోట్లండి ఇండియన్ కరెన్సీలో, రూపీస్‌లో. అంటే ఇది వినంగానే ఇలాంటివి ఎన్నో విన్నాం సార్. బాబోయ్! ఇలాంటివి ఎన్నో విన్నాం సార్. ఎన్నో విన్నాం సార్. మన మైండ్ ఎక్కడి వరకు పనిచేస్తదో తెలుసా సార్? నేను అది కూడా చెప్తాను మీకు క్లియర్‌గా. ఇగోండి ఇక్కడి వరకు పనిచేస్తది సార్. ఏఎంబీ 2 ర్యాంక్‌లోని $600 వస్తాయంటే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తదండి. ఏఎంబీ 3 ర్యాంక్‌లో $1,400 వద్దన్నా కూడా యాక్సెప్ట్ చేస్తదండి మైండ్. కానీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేయదు. ఆ తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఏమో ఆ కాలిక్యులేషన్ తెలీదు. తెలియక మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. నేను అది కూడా ఆ పాయింట్ కూడా చెప్తున్నాను అందుకని. ఈ టోటల్‌గా ఇగోండి సార్ ఈ విధంగా $20,00,000 వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దీనికోసం మనం ఏం పెట్టక్కర్లే. కేవలం $129తో మీరు ఎంటర్ అయితే చాలు. ఇది ఓన్లీ ఏఎంబీ ప్యాక్ తీసుకున్న వాళ్ళకే $20, $29తో వచ్చిన వాళ్ళు ఇందులోకి రారండి. $129తో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో అంబాసిడర్‌గా ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఒకటి 20 లెవెల్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించుకుంటారు. ఏది షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. ఈ 20 లక్షల మంది మీద ఇంటూ రూ. 10 మళ్ళీ అది వేరండి. సార్ 20 లక్షల మంది మన కింద ఎంటర్ అయిపోతే వీళ్ళ మీద షాపింగ్ పోర్టల్‌లో వచ్చే ఇన్కమ్ వేరండి. రూ. 10,00,000 అండి. అది వేరు మళ్ళీ. అది ఇంకా ఎక్స్‌ట్రా. $10,00,000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే ఈ స్టేజ్‌కి వెళ్ళిపోయామనుకోండి. ఈ డబ్బులతో పాటు $10,00,000 మరి ఇది కూడా సాలరీలా అందుకుంటామండి. $10,00,000 ఇండియన్ కరెన్సీలో ఆల్‌మోస్ట్ 9 సీఆర్ 9,00,00,000 అంటే చాలా ఇన్కమ్ ఉంది సార్ ఇది. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వచ్చిన షాపర్స్ అందరిని 2 మినిట్స్‌లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ. మీరేం లేదు. జస్ట్ ఎంటర్ అయిపోయి ప్లేస్‌లో కూర్చోవడమే దట్స్ ఆల్. అంతే. ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్. దాని తర్వాత ఆర్‌వి కమిషన్స్, రిక్రూటింగ్ కమిషన్స్ అంటారండి. రిక్రూటింగ్ కమిషన్స్‌లో ఏఎంబీ 1కేమో రూ. 10 ఇస్తున్నాడు. ఏఎంబీ 2కేమో రూ. 10 ఇస్తున్నాడు. ఏఎంబీ 3కేమో 75 పైసలు ఇస్తున్నాడు. ఏఎంబీ 4కేమో రూ. 1. ఏఎంబీ 5కేమో 1.25. ఏఎంబీ 6కేమో $2.5. ఏఎంబీ 7కేమో $5. సో, దీని మీద ఇంకా నాకు ఫుల్ క్లారిటీ రాలేదండి. దీని మీద నేను తర్వాత చెప్తాను. ఆర్‌వి కమిషన్స్ మీద అయితే ఫుల్ క్లారిటీ నాకు రాలా. ఇంకా నేను వచ్చాక నేను దాని మీద ఇంకా క్లారిటీగా చెప్తాను. ఏదైనా గాని నాకు క్లియర్‌గా చెప్తేనే గాని నాకు మైండ్ ఇదవ్వదు. సో, ఆర్‌వి కమిషన్స్‌ని ప్రస్తుతం నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ద మో ద మే వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ మ్యాచింగ్ బోనస్ సార్. ఈ మ్యాచింగ్ బోనస్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా సార్? మ్యాచింగ్ బోనస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ సార్. చాలా మందికి డౌట్ రావచ్చు. సార్ నేను 10 మందినేసాను సార్ ఇలాగా. నేను 10 మందినేసాను. మరి యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మందిని ఏస్తారు కదా! ఇలాగా. ఈ విధంగా 10 మందినేసానండి. కంపెనీ ఏమో 2 లెగ్గలే తీసుకుందండి. ఈ 2 లెగ్గల కింద తీసుకెళ్ళి ఈ మిగతా వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సపోజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనుకోండి. ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడేసింది. 4ని ఇక్కడేసింది. 5ని ఇక్కడేసింది. 6ని ఇక్కడేసింది. మరి నాకేంటండి లాభం? 7 ఇక్కడేసింది. 8 ఇక్కడేసింది ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా 9, 10 ఏస్తే 9, 10 కూడా ఇక్కడేసింది. 9 ఇక్కడేసింది. 10 ఇక్కడేసింది. సార్ నాకేంటి సార్ లాభం అంటే, చాలా మందికి తెలియని విషయం. అంటే మరి మన టీమ్ చేసినోళ్ళకి ఏంటి సార్ లాభం అంటే, ఇక్కడుంది సార్ బెనిఫిట్ అసలైన బెనిఫిట్. ఏంటంటే, సపోజు ఈళ్ళందరూ మ్యాచింగ్ బోనస్ అంటే అర్థం ఏంటంటే, మీ కిందన ఉండేవాళ్ళు, మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వాళ్ళు మాత్రమే సార్. అంటే మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసినోళ్ళు, వాళ్ళు రిఫర్ చేసినోళ్ళు. అంటే ఈ స్ట్రక్చర్ వేరే. ఇందాకల స్ట్రక్చర్ వేరే అది. సాలరీ రావడం కోసం అందరి కోసం డిజైన్ చేసిన స్ట్రక్చర్ అండి. ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వడం కోసం స్పిల్ ఓవర్ రూపంలో 2/20 మాట్రిక్స్‌లో కంపెనీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇది మీ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటారు దీన్ని. ఇది వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్. వర్కింగ్, వర్కింగ్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. వర్కింగ్ స్ట్రక్చర్‌లోనే మ్యాచింగ్ బోనస్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, సపోజ్ మీరు ఒక ఫస్ట్ లెవెల్‌లో ఒక 5గురిని రిఫర్ చేశారనుకుందాం. ఈ 5గురు కూడా 5, 5, 5 లెక్కన రిఫర్ చేశారు. అంటే రెండో లెవెల్‌లో మీకు 25 మంది అయ్యారు. ఫస్ట్ లెవెల్‌లో 5గురు అయ్యారు. రెండో లెవెల్‌లో 25 అయ్యారు. మూడో లెవెల్‌లోని 125 అయ్యారు. సార్ నేను 10 కూడా చెప్పట్లే. కేవలం 5 చెప్తున్నాను సార్. 125 అయ్యారు. నాలుగో లెవెల్‌లో 625 అయ్యారు. ఐదో లెవెల్‌లో 31, 25 అయ్యారు. ఈ విధంగా మీ కిందన 5 లెవెల్స్ ఎళ్ళాయనుకోండి. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న 5గురి మీద ఎలా వస్తదంటే ఇన్కము చూడండి. మీలాగే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కూడా ఒక
2,000 మందే పడ్డారు అనుకుందాం, ఎక్కువ మంది వద్దు సార్, మనం లక్షలు వద్దు, కేవలం 2,000 మందే, అంటే 10 లెవెల్స్ నిండే అనుకుందాం కేవలం. ఓకేనా, మనం స్టార్టింగ్ ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ ఇన్కమే లెక్కేద్దాం. 2,000 మంది పడితే ఇంటూ 50 పైసా ఎంతండి? ఇంటూ 50 పైసా $1,000 వచ్చిందా? అంటే మీకు కూడా ఇండివిజువల్ గా $1,000 మీకు వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చింది వై. మరి మీ కింద ఉన్నాయని కూడా, మీ ఫస్ట్ లెవెల్ ఉన్నాయని కూడా వస్తుంది కదా $1000. ఇప్పుడు మీ కిందన డైరెక్ట్ గా ఉన్నాడు, మరి ఇతను కూడా $1000 వస్తుంది కదా. ఈ $1000లో 50%, ఇగోండి సార్ ఇక్కడ చూడండి, 50% అంటే $500 మీవే. అతను అతను 1000 అయిందే, ఆయన దాంట్లో మళ్ళీ 500 మీకు ఇచ్చారు అనుకోకండి, అతను 1000 అయింది అంటే దాన్ని పారామీటర్ కింద తీసుకొని మీకు $500 కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే మీ కింద ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉన్నారు సార్? మన లెక్కకి 5గురు ఉన్నారు అనుకున్నాం కదా, మనం ఇందాకలా 5గురు కదా ఉన్నారు అనుకున్నాం. 5గురు నుంచి $500 వస్తుందండి. సెకండ్ లెవెల్ ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. ఇక్కడ మీకు 20% అండి. అంటే వాళ్ళు $1000 సంపాదిస్తే ఒక్కొక్కరి నుంచి $200 వస్తాయి సార్. అర్థమైందా అండి? మూడో లెవెల్లో ఎంతమంది ఉన్నారండి? మూడో లెవెల్లో 25లో 125. ఆ చార్ట్ వేసి చూపిస్తాను, ఆగండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే మ్యాచింగ్ బోనస్ అనేది మనకి ఎలా వస్తుంది అన్నది మీకు తెలియడానికి. ఇదిగోండి సార్. సార్ ఈ చార్ట్ కనిపిస్తుందా అందరికీ? ఇదే ఫైనల్ అండి, కన్క్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్ దీంట్లోకి వెళ్ళిపోతాం. సార్ ఈ చార్ట్ అందరికీ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి సార్, నేను క్లియర్ గా నేను మ్యాచింగ్ బోనస్ అని చెప్పి ఇక్కడ రాశాను ఇవ్వండి. ఫస్ట్ వచ్చిన $1,000 మీవి సార్, ఇవి ఫస్ట్ వచ్చిన $1,000 మీవి. ఓకేనా. నెక్స్ట్ 5గురు ఉన్నారు ఫస్ట్ లెవెల్లో, 5గురు నుంచి చెప్పాను కదా, ఒక్కొక్కరి నుంచి $500 అంటే 2,500 వచ్చిందండి ఇక్కడ మీ ఇన్కమ్. రెండో లెవెల్లో 25 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వండి సార్, ఇక్కడ చూడండి క్లియర్ గా చార్ట్ పక్కన నేను రాశాను. 25 మంది నుంచి 20% అంటే $200 ఒక్కొక్కరి నుంచి $5,000 అయిందండి ఇక్కడ ఇన్కమ్. మూడో లెవెల్లో కేవలం ఒక్కొక్కరు 5 లెక్కనే చేసుకున్నారు సార్. 100లో కొడతాం సార్. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను, $20తో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఈ డబ్బులు ఇస్తున్నారు సార్ మనకి. సార్ 129 కాదు, $20తో జాయిన్ అయిన వాళ్ళు, $29తో జాయిన్ అయిన వాళ్ళు కూడా మనకి డబ్బు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ $20 ఏదైతే ఉందో కంపెనీ 2/20 మ్యాట్రిక్స్ లో పంచుతుంది కదా, మరి ఆ డబ్బులే ఇవి. అందుకే మ్యాచింగ్ బోనస్ చాలా ఎక్కువ వస్తుంది సార్. మీరు $129తో జాయిన్ చేయలేకపోయారు, ఏం కంగారు లేదు, ముందు మీరు జాయిన్ అవ్వండి, ఇందులో ముందు కుదురుకోండి ఫస్ట్. తర్వాత $20తో జాయిన్, $2,000 జాయిన్ అవ్వమంటే ఈజీగా జాయిన్ అయిపోతారు. ఎందుకంటే షాపింగ్ లో కూడా $20 కంపెనీ ఇచ్చేస్తుంది. వాళ్ళకు కూడా ఈ 2/20 మ్యాట్రిక్స్ లో కంపెనీ ఆటోమేటిక్లీ డబ్బులు ఇస్తుందండి. సార్ ఇది ప్రపంచం అవబోతుంది సార్, గుర్తుపెట్టుకోండి. $20 కేవలం $129 కట్టిన వాళ్ళే కాదండి, $20 కట్టిన వాళ్ళు ఇస్తారు, ఓన్లీ $29 కడతారు కదా, వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు ఈ డబ్బులు మనకి. అందుకే ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఫ్యూచర్ లో మీరు ఏం చేస్తారంటే కనీసం దీన్ని కాన్సన్ట్రేట్ చేసిన $20 $29 కూడా వేసుకోండి సార్. మీరు 129తో నేను అమ్మో సార్ నేను $14,000 నేను కట్టించలేనండి, $2,000తో జాయిన్ చేసేయండి. సింపుల్ గా వందల్లో వేలల్లో రాబోతున్నారు సార్, లక్షల్లో రాబోతున్నారు ఇందులోకి. నేను అందుకే చెప్తున్నాను, స్టార్టింగ్ ఉన్న వాళ్ళందరికీ పంట పండింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సపోజ్ యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు 100% కాంటాక్ట్ అవుతారు, స్టార్ట్ చేస్తారు హ్యాపీగా. షాపింగ్ మాల్, ఈ షాపింగ్ పోర్టల్ అనేది తీయాల్సిన పని లేదండి వీళ్ళకి. పోనీ కంపెనీ అప్పటి వరకు సార్ ఇది 2026లో మనకు ఓపెన్ అవుతుందా అవ్వదా, ఇది కూడా డౌట్లే. కంపెనీ ఆల్రెడీ పనిచేస్తుంది సార్. ఇవి ఈ $129 ఏదైతే మనం కడుతున్నామో, ఈ $100 ఏఎంబి కాంపెన్సేషన్ ప్లాన్ రూపంలో పనిచేస్తుందండి. అప్పుడే అందరూ చాలా మంది లీడర్లు చాలా మంది ఆల్రెడీ ఈ మనీ అందుకుంటున్నారు. కంపెనీ ఒక వర్చువల్ కార్డ్ ఇచ్చింది, ఆ కార్డులో ఈ డబ్బులు పడుతున్నాయి, అవి విత్డ్రాల్ కొట్టుకున్న డబ్బులు. అది ఈ ఏదైతే దేశాలు ఉన్నాయో ఇండియాలో, అక్కడేమో కార్డులో ఉండే డబ్బులేమో ట్యాప్ అండ్ పే ఆప్షన్ ద్వారా మన గూగుల్ పేకి యాడ్ చేసుకున్నాం. ట్యాప్ అండ్ పే ఆప్షన్ ద్వారా ఇందులో ఏమో డాలర్లు కట్ అవుతున్నాయి, ఇక్కడేమో INR కట్ అయిపోతుందండి మర్చెంట్ కి. నేను పెట్రోల్, నా కార్ పెట్రోల్ కూడా నేను దీంతోనే కట్టుకుంటున్నా. మన ఫోన్ లో NFC ఉంటే చాలండి, ట్యాప్ అండ్ పే అంటారు, దాని ద్వారా మనం హ్యాపీగా పే చేసుకోవచ్చు. ఇందులో ఉండే డాలర్స్ కంపెనీ ఆల్రెడీ పేఅవుట్స్ ఇచ్చేస్తుందండి. అంటే అలా కూడా ఆలోచిస్తారు, ఏమో రిస్క్ ఉంది కదా సార్. రిస్క్ అనేది ఎలాగ ఉందండి ఎట్టి పరిస్థితుల్లో, కానీ ఇది మామూలు కాదు సార్. ఒకసారి ఎంటర్ అయితే మన లైఫ్ లో ఎలాంటి పొజిషన్ లో ఉండబోతున్నారో ఆలోచించండి సార్. స్టార్టింగ్ 138,000 మందిలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అంటే, వాళ్ళు ఇప్పటికీ యాక్టివేషన్ చేసుకోకపోతే వాళ్ళకి పాపం కర్మ అంటాను సార్ నేను.
అలాంటి ఆపర్చునిటీ సార్ ఇది. ఓకేనా? ఇది కాకుండా ఫస్ట్ ఇది ఇంకా ఈ $20 ఏదైతుందో ఇది కాంపెన్సేట్ చేస్తుందో చెప్తున్నాను. దీని తర్వాత ఇంకోటి ఉందండి. ఇది కాకుండా ఇప్పుడు $20 అయిపోయింది కదా, $5,000 వచ్చింది ఇన్కమ్. మూడో లెవెల్లో 120 మంది అవుతారండి. కేవలం ఐదు లెక్కన వెళ్తే ఒక్కొక్కరు 5 లెక్కన చేస్తే చూడండి సార్, అందరూ 129 రాకలే, 20 లెక్కన 2,000 లెక్కన 5 వేసినా చాలండి. మీకు మాట వరుస చెప్తున్నాను. అంటే చాలా మంది నెగిటివ్ ఆలోచిస్తారు ఈ కౌంట్లు వింటుంటే. చాలా సింపుల్ గా మన రేంజ్ మారిపోతుంది సార్. నేను అందుకే బేస్ పెట్టాను కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను. ఇక్కడ 125 మంది మీద 10% ఇస్తాడండి. అందుకే $100 వస్తుంది ఒక్కొక్కరి మీద. అంటే వాళ్ళు $1000 సంపాదిస్తే అందులో 10% అంటే $100. మొత్తం ఎంత అయిందండి? 12,500 వచ్చిందండి. ఇక్కడ 4వ లెవెల్లో 625, ఇక్కడ కూడా 10%. ఇక్కడ ఎంత అయిందండి? 62,500. 5వ లెవెల్లో 31-25 మంది ఉన్నారండి. 3,125 మంది రూపాయలు, $3 సారీ మెంబర్స్, 3,125 మెంబర్స్ అవుతారు. ఈ మెంబర్స్ మీద ఒక్కొక్క మెంబర్ మీద $100 వస్తాయండి. 10%. వాళ్ళేమో $1000 సంపాదిస్తారు, వాళ్ళ మీద మీకు 10% ఇన్కమ్ వస్తుంది. అంటే 100 అంటే $3,12,500 అండి. ఒక్క 5వ లెవెల్లోనే మీకు ఎక్కువ వస్తాయి. దానివల్ల నా టోటల్ గా లెక్కేస్తే $3,95,000 అండి. అంటే కేవలం 5 మ్యాటర్స్ కిందకి వెళ్తే మీకు మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ ఆటోమేటికల్ ఎంత వస్తుందండి? $3,95,000 వస్తుందండి. ఇది సార్ బ్యూటీ. ఇది కాకుండా వీళ్ళు ఆటోమేటికలీ సామాన్లు కొంటారు కదా, ప్రొడక్ట్స్ కొంటారు కదా, ఏదో ఒకటి ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ మీద కూడా మన కంపెనీ డబ్బులు ఇస్తుంది సార్. ఇది అసలు బ్యూటీ. చూడండి, అంటే సపోజ్ ఇది ₹10 కదా మనం లెక్కేసాం, 50 సెంట్సే కదా లెక్కేసాం. ఎవరో మన కమ్యూనిటీలో ఉండే మెంబర్ ఎవరో సపోజ్ ఏదో నచ్చింది, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ కాస్ట్ ఎంత? $200 అనుకుందాం. దాని కాస్ట్ ఎంత? 20,000 లేదా 30,000 ఉంటుంది మినిమం. $300 పెట్టి ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. అందులో చూడండి, ఒక $10 పంచిన కంపెనీ మళ్ళీ మనకి ఇంకొక 0.5 వచ్చేస్తాయి సార్. 0.5 అందరికి వచ్చేస్తాయి. మీ కిందన అయ్యో ఏది 20వ లెవెల్లో ఉన్నాయన, 20వ లెవెల్లో పడినాయన మీకు ఆటోమేటికల్లీ ఒక ఫ్రిడ్జ్ ఏదో కొనుక్కున్నాడు. మీకు అక్కడ మాకు $10 కంపెనీ పంచింది. $10 అంటే ఎంత? 0.5 into 20 లెవెల్స్, $10 వెళ్ళిపోయింది. కేవలం $10. అలా ఎంతమంది కొంటారో, ఎన్నిసార్లు కొంటారో తెలియదండి సార్. ఇది మామూలు డబ్బు కాదు సార్. మాకు అసలు ఒక్కోసారి అది ఆలోచిస్తే మీకు ఒకసారి మైండ్ లోకి వెళ్తే, షాపింగ్ అనేది నెలకు ఒకసారే చేస్తామా మనం? ఫ్యూచర్ లో మనం ఎన్ని కొంటాం, అసలు ఇందులో వచ్చే డబ్బులతో ఇంకెన్నిసార్లు కొంటాం, మళ్ళీ దాని నుంచి కూడా మీకు మనీ జనరేట్ అయిపోతుంటది. అది మాట ఇందులో అసలేం బ్యూటీ సార్. ఇది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అంటే చిన్నది కాదు. అమెజాన్ వాడి యొక్క ఆదాయం గంటకి 250 కోట్లు. వద్దు సార్, మనకు ఆడంత ఇన్కమ్ మనకు అక్కర్లే. నేను ఆడితో కూడా పోల్చుకోవట్లే. నేను 1% లెక్కేస్తున్నాను. 600 కోట్ల మంది షాపర్స్ ఉంటే అందులో 1% వస్తే 6 కోట్లండి. అంటే దాదాపుగా 600 లక్షల మంది రాబోతున్నారు. మనం 1,00,000, 2,00,000 ఉన్నాం సార్ మనం ఇప్పుడు. ఇంకా మీరు ఆలోచించుకొని ఉన్నారంటే అది మీ యొక్క అప్ టు యూ అంటాను నేను. ఓకేనా? ఇది దీని తాలూకా మెయిన్ కాంపన్సేషన్ ప్లాన్. ఇగోండి సార్, నేను మళ్ళీ స్క్రీన్ షాట్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా వెర్టికల్ గా పెడతాను. ఇప్పుడు కనిపిస్తుందా సార్? సో 5 మెంబర్స్ మ్యాచింగ్ బోనస్ ఉంటే, ఓన్లీ 5 మెంబర్స్, ఈచ్ 5 మెంబర్స్ సార్ లక్షల్లో యాడ్ అవబోతున్నాం. అసలు ఈ అమౌంట్ కూడా నన్ను అడిగితే తక్కువ అంటాను నేను. ఒకసారి షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయ్యాక, అంటే మన యొక్క జీవితాలు ఈ షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయ్యేసరికి 100% మారుతాయి సార్. ఎందుకంటే మినిమం చాలా తక్కువ ఈక్వేషన్ వేసుకున్నా కానీ ఒకసారి చూడండి దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో. చాలా తక్కువ ఇంపాక్ట్ వేసినా కానీ దీని తాలూకా బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు అర్థమవుతాయి సార్. ఇది సార్ దీని తాలూకా మెయిన్ బెనిఫిట్. సో ఏమైనా ఈ రోజు సెషన్ లో ఏమైనా డౌట్ ఉంటే హ్యాపీగా అడగచ్చండి. ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ వెల్కమ్ అండి. కాబట్టి డిసిప్లిన్ పాటించండి సార్. ఎవరైతే మాట్లాడదాం అనుకున్నారో చక్కగా హ్యాండ్ రేస్ చేయండి. 91 మెంబర్స్ వచ్చారు. వెరీ గుడ్ అండి, వెరీ నైస్. మంచి మంచి లీడర్స్ నా కింద మంచి లీడర్స్ ఉన్నారు సార్. వీరా గారు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి సార్. మీరు కూడా వీరా గారు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి సార్. ఇవాళ ఈ ప్లాన్ చాలా సింపుల్ అండి. నేను ఇది చార్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను కదా మీకు. అందుకే ఈ పీడిఎఫ్ కూడా మీరు సింపుల్ గా ఎవరికైనా షేర్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. పెద్దగా స్టెప్స్ ఎక్కువ లేవు ఇందులోని. ఓకేనా? సో వీరా గారు లేరా సార్? అప్పారావు గారు క్వశ్చన్ ఆన్సర్స్ కి ఇవ్వండి సార్ ఒక్కొక్కరికి ఆప్షన్. సార్ శివ గారు వెల్కమ్ అండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సుదర్శన్ గారు మాట్లాడండి సార్. సుదర్శన్ గారు ఓకే ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ వెల్దీ మార్నింగ్.
It was great listening to you. Sir, ఈ Thank you, sir. Thank you. 20 into 2 పోర్టల్ మ్యాట్రిక్స్ ఉంది కదండి సార్. Yes, sir. 2x20 matrix. 2x20 matrix. 2x20 మ్యాట్రిక్స్ లో మన ఫాలో అప్స్ అప్ టు ఈ 20 లెవెల్ వరకే ఉంటుందా? ఈవెన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్? సార్ ఈవెన్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ సార్. అది ఎలా అంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతండి సార్ ఇంకా సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి సార్, విచిత్రం మీకు ఈ మ్యాచింగ్ బోనస్ దగ్గర చెప్తాను చూడండి సార్. ఇక్కడ సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ. కనిపిస్తుంది. సపోజ్ మీరు ఒక పర్సన్ ని రిఫర్ చేశారు, వన్ ఆఫ్ ద ఎక్స్ పర్సన్ ని రిఫర్ చేశారు. ఎవరిని రిఫర్ చేస్తే ఈ పర్సన్ ఈ విధంగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్ మీరు. ఓకే, రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరో ఇతని పేరు రాము అనుకుందాం. రాము అనే పర్సన్ ఆటోమేటికలీ ఎక్కడ పడ్డాడు సార్? వెళ్ళి 18వ లెవెల్లో పడ్డాడు సార్. ఎక్కడ పడ్డాడు సార్? 18th లెవెల్. సో దీని 18th లెవెల్లో ఎంటర్ అయ్యాడు అనుకుందాం. ఒక్క నిమిషం సార్, నేను కొంచెం క్లియర్ గా రాస్తాను. ఓకే, ఎక్కడ పడ్డాడు సార్? 18th లెవెల్లో ఆయన ఎంటర్ అయ్యాడు. 18th లెవెల్లో ఆయన ఎంటర్ అయితే యాక్చువల్లీ ఇక్కడ సిస్టమ్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది సార్. ఇది ఓకేనా? పైన 18 కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది సార్. సార్ 18th లెవెల్ అని రాస్తున్నాను చూడండి సార్. 18th లెవెల్లో పడ్డాడు ఇతను వెళ్ళి. కానీ ఇతను మీకు కోడింగ్ లో ఎక్కడ ఉంటాడు? మీరు రెఫర్ చేసిన పర్సన్ కదా. మీకు 18 మీకు కింద 18th లో పడ్డాడు. ఆ విధంగా మీకు అతను 129 కట్టుంటే $100 మీకు కాంపన్సేషన్ ప్లాన్ లో కూడా వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ AMB 7, ఇఫ్ యు ఆర్ ఇన్ AMB 7 18th లెవెల్ అంటే 20 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ వస్తుంది కదా. ఆ ఇన్కమ్ మళ్ళీ వేరే అది వస్తుంది కదా. అది కాకుండా ఈ 18th లెవెల్ ఉన్న పర్సన్ మరి ఇతనికి మ్యాచింగ్, ఇతను కూడా 20 లెవెల్స్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా. 20 లెవెల్స్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా సార్. 2x20 మ్యాట్రిక్స్ లో 20 లెవెల్, ఇతని కింద 20 లెవెల్ వరకు కూడా ఇన్కమ్ వస్తుందా రాదా? ఏదొస్తుంది? మామూలుగా ఒక ఆయన కింద ఒక 10 లెవెల్ వెళ్ళింది అనుకుందాం. కేవలం 10 లెవెల్లే చెప్తున్నాను సార్. ఎక్కువ లెవెల్ చెప్తే గుండె అయిపోద్ది అందరికీ. అంటే ఎంత ఇన్కమ్ ఉందో చూడండి సార్. ఇందులో 10 లెవెల్ చెప్తేనే అబ్నార్మల్ ఇన్కమ్ 4 కోట్లు వచ్చింది. ఇక్కడ 10 లెవెల్ వెళ్ళింది, 2000 మంది ఎంటర్ అయ్యారు సార్ ఆయన కింద. ఓకే, 2000 మంది షాపర్సే యాడ్ అయ్యారు. ఈ 2000 మంది షాపర్స్ మీద ఇంటూ 50 పైసా $1000 వచ్చింది సార్ ఆయనకి. వస్తే ఇతను ఎక్కడండి? మీ కోడింగ్ కదా ఇతను మీ కోడింగ్ ఉన్నారు కదా రాము గారు. మరి మీకు మ్యాచింగ్ బోనస్ రావాలిగా. అతని మీద $500 వస్తాయి సార్ మీకు. మీ కోడింగ్ లో ఫస్ట్ లెవెల్లో ఉన్నారు, మ్యాచింగ్ బోనస్ కి అతను ఎలిజిబిలిటీలో ఉన్నాడు, రాము గారు ఉన్నారు. కానీ అతను వెళ్ళి పడింది ఎప్పుడు? ఈ 18వ లెవెల్లో పడ్డారు. ఆబ్వియస్లీ, ఎందుకంటే అంతవరకు మీకు నిండిపోయి అతను వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడ పడ్డారు, అక్కడ హెల్ప్ అయ్యారు అక్కడ వేరే వాళ్ళకి. ఎందుకంటే 2x20 మ్యాట్రిక్స్ లో యాడ్ అయిపోద్ది కదా సార్. మీరు 100 మంది చేసినా కూడా 2x20 మ్యాట్రిక్స్ లో కిందకి వెళ్ళిపోతాయి కదా. అలా వెళ్ళిపోతున్నా అక్కడి నుంచి 20 లెవెల్స్ అంటే ఆబ్వియస్లీ రాము గారి దగ్గర నుంచి మీకు ఎంత వచ్చినట్టండి? 18 + 20 ఏనా? అవును, 18 + 20 లెవెల్స్ వరకు మీకు ఎఫెక్ట్ అయినట్టు కదా ఇండైరెక్ట్ గా. అంటే 38 లెవెల్స్ ఇన్కమ్ వచ్చింది. అలాగా మన కిందన పడిన పర్సన్ 20 లెవెల్లో పడినా అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? 20 లెవెల్ ఇన్కమ్ వస్తుందండి. అంటే దీని యొక్క ఇన్కమ్ స్ట్రాటజీ చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి డిజైన్ చేశారు. మీకు నమ్మరు సార్, నా యొక్క ట్రీలో నా కింద జాయిన్ అయిన వాళ్ళు దాదాపుగా ఈ పేమెంట్ అందుకోలేని వాళ్ళు లేరండి సార్. నిన్న కాక మొన్న రామచంద్రారెడ్డి గారికి నేను రిఫర్ లింక్ ఇచ్చాను సార్కి, ఒక ఐడి, పాత ఐడి ఇచ్చాను ఆయనకి. ఇంకెవరిని రిఫర్ లింకే రాలా, ఆల్రెడీ ఇన్కమ్ ఉన్నారు. నా కింద భాషా గారు ఉన్నారు, ఆయన AMB 2లోకి వెళ్ళిపోయారండి. $200 వచ్చి అతను ఎవరిని రిఫర్ చేయలే. ఏది? నేను చేసిన టీము. నాట్ ఓన్లీ నేను చేసిన టీం సార్, నా పై వాళ్ళు చేసిన టీం కూడా నాకు వచ్చిందండి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. $13,000 పైన ఇన్కమ్ వచ్చింది సార్. ఎలా వచ్చిందో నాకే తెలియదండి. 1800 టీం ఎలాగైందో నాకే తెలియదు. ఎందుకంటే మహా అయితే నేను కష్టపడింది 300, 400, 500 చేసి ఉంటానేమో టీం నేను అనుకోవడం. కానీ 1800 టీం అయిందంటే కారణం ఏంటంటే స్పిల్ ఓవర్ పడిపోయింది సార్. నాకు పైనుంచి స్పిల్ ఓవర్ పడిపోయింది. అలా అందరికీ పడుతుందండి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా పడుతుంది. నేను అందుకే చెప్తున్నాను సార్, $129 ఛార్జెస్ తో కలిపి $145 డేరింగ్ చేద్దాం. ఎందుకంటే ఇది యూనిక్ ప్రోగ్రామ్. ఇది డిజైన్ ఎలా చేశారంటే ప్రతి ఒక్కరిని కూడా 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కంపెనీ. అందువల్ల ఎవ్రీబడి విల్ బి గోయింగ్ టు బి సక్సీడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ సార్. ప్రెసెంట్ ఇప్పుడు మనకి క్రౌడ్ ఫండింగ్ రూపంలో ఇప్పుడు మనకి ఇవ్వచ్చు, రెవెన్యూ షేరింగ్ చేయొచ్చు. కానీ ఇది మనీ జనరేట్ చేసేది కామర్స్ ప్లాట్ఫామ్. ఒక్కసారి అది పర్ఫెక్ట్ గా లాంచ్ అయ్యేసరికి ఆ ఇన్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం సార్.
ఇప్పుడు మనం సెక్యూర్ గా పొజిషన్ లో ఉండాలనుకుంటే ముందు ఎంటర్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. మంచి క్వశ్చన్ అడిగినందుకు సుదర్శన్ గారు. సరే. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్ మీరు. దానివల్ల చాలా మంది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సార్ నేను. అందుకే స్క్రీన్ షేర్ చేసి చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ గారు మీరు మాట్లాడొచ్చండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. నాకున్న డౌట్స్ సార్ అడిగారు. సార్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. నాకు క్లారిటీ వచ్చిందండి. సూపర్ సార్. వెరీ గుడ్. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు $20 పెట్టిన వాళ్ళకి అదే ఇన్కమ్ వస్తుందా? $120 సార్ పెట్టిన వాళ్ళకి అదే ఇన్కమ్ $20 వస్తుందా? పెట్టిన వాళ్ళకి షాపింగ్ ఇన్కమ్ ఇస్తానంటుంది కంపెనీ. 2/20 మ్యాట్రిక్స్ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. స్టార్టింగ్ ఓకే. చూడండి సార్, నేను 2/20 మ్యాట్రిక్స్ లో వాళ్ళకి ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ లో రూపాయి రాదండి వాళ్ళకి. ఓకే. అయితే $120 పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటుందండి. బెనిఫిట్ సార్. అసలు సార్ ఇప్పుడు 129 ఎంటర్ అయిన వాళ్ళందరూ పంట పండినట్టు లెక్క అదృష్టవంతులు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ $20 తో నేనే ఎంటర్ అయ్యాను సార్. నన్నే లెక్కేసుకుంటారు. ఓకే. నేను ఎవరిని ఓకే. నేను $20 తో ఎంటర్ అయ్యాను సార్ నేను. యాక్చువల్లీ ఓకే. ఆ తర్వాత $129 తో బోల్డ్ మంది వచ్చారు, కానీ వాళ్ళు నాకు ఎఫెక్ట్ అవ్వరు. వాళ్ళు ఎక్కడి వరకు ఎఫెక్ట్ అవ్వరు సార్? ఒకసారి మ్యూట్ చేయండి. ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. అప్పర్ గారికి వచ్చి చూడండి సార్. నా కిందన సార్ నేను $20 తోనే నేను అటెండ్ అయ్యాను. ఓకే సార్. ఓకే. నేను $20 తో అటెండ్ అయ్యాను. నా కిందన ఎంతమంది అటెండ్ అయ్యారు? సపోజ్ $129 తో బోల్డ్ మంది వచ్చారు. నా ట్రీలో ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ నుంచి నాకు రూపాయి ఇన్కమ్ రాదు. ఎందుకంటే నేను 129 లో లేను కదా. కానీ వాళ్ళ మీద నుంచి నాకు $20 2/20 మ్యాట్రిక్స్ లో షాపింగ్ ఇన్కమ్ వస్తుందండి. అర్థమైందా సార్? అదే నేను $129 తో ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళు $100 పేమెంట్ కూడా నేను అందుకుంటానుగా. నాకు ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను, భాషా గారు. నేను ఒక ఐడి ఇచ్చాను సార్కి. అతనికి 2 ఐడీలు పడిపోయి 2 ఐడీల నుంచి $200 జనరేట్ అయిపోయి ఆయన ఇప్పుడు ఆల్రెడీ AMB 2 లో ఉన్నారండి. ఇప్పుడు రిఫర్ లింక్ ఆయనకు వచ్చిందండి చేతికి. ఆయన ఇప్పుడు రిఫర్ లింక్ ఆయన రెడీ అయిపోతున్నారు ఇంకా ఫాస్ట్ గా చేసుకోవడానికి. ఇవ్వండి సార్. భాషా గారు ఆల్రెడీ వచ్చారు, హ్యాండ్ రేస్ చేశారు. భాషా గారు మీరు మాట్లాడొచ్చండి. నమస్తే సార్. నమస్తే. ఒక్క నిమిషం ఆగండి భాష గారు. శివ గారు ఒకసారి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ ఉందని నేను ఇందాక మ్యూట్ చేశాను. ఓకే సార్. ఓకే. అంటే నేను పాయింట్ అర్థమైంది. $20 వచ్చే కంటే $129 వస్తే వచ్చే బెనిఫిట్ అర్థమైందా మీకు? ఎంత లాస్ అయిపోతున్నారు వాళ్ళు. ఈలోపు బోర్డు కంప్లీట్ వెళ్ళిపోతుంది ఆయన కింద. కానీ ఆయనకి ఏఎంబి డబ్బులు రావు, ఏఎంబి కాంపన్సేషన్ ప్లాన్ రాదు, కానీ 2/20 మ్యాట్రిక్స్ లో డబ్బులు వస్తాయి. అర్థమైందా సార్? ఓకే. అర్థమైందండి. ప్లస్ ఇంకోటి ఏంటండి, ఇప్పుడు నేను జాయిన్ అయిపోయానండి. నా కింద ఇద్దరు జాయిన్ చేశానండి. ఓకే. ఒక లెగ్ ఆయన లెఫ్ట్ అయిన ఒక ఆయన వర్క్ చేసి ఒక ఆయన వర్క్ చేయట్లేదు. ఇది కూడా వస్తుంది ఇన్కమ్ అండి? 100% వస్తాయి సార్. కానీ వర్క్ ఓకే సార్. చేసిన ఓకే. ఆయనకి చాలా ఎక్కువ వస్తాయి, వర్క్ చేయలేని ఆయనకి లిమిటెడ్ గా వస్తాయి. ఓకే. ఇంకో బ్యూటీ చెప్తానండి సార్. ఇందులోనే $129 తో జాయిన్ అవడం వల్ల బెనిఫిట్ చెప్తాను చూడండి సార్. రిఫర్ లింక్ విలువైంది ఇది. నేను అందుకే చెప్తాను సార్. మీరు 129 తో జాయిన్ అయ్యారు కదా, 20 మందిని $20 తో ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు మ్యాచింగ్ బోనస్ పెంచేసుకుంటున్నారు. షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ పెంచేసుకుంటారు. నేను అందుకే స్పెషల్ సెషన్ లోనే చెప్తాను కొన్ని టెక్నిక్స్. అంటే నేను మధ్యలో వచ్చానండి. స్టార్టింగ్ లేజ్ లేను, మధ్యలో వచ్చాను. మీరు ఎవరు డౌన్ సార్? నేను సామర్లకోట ఉదయ్ గారు అని డౌన్ అండి, విజయనగరం మాదండి. ఉదయ్ గారు ఎవరి టీం అండి? ఆయన సూపర్ అప్లైంట్ ఎవరు? ఈ లింక్ ఎలా వచ్చింది మరి మీకు? నాకు సామర్లకోట ఉదయ్ గారు పెట్టారండి. అంటే నేను మొన్న జాయిన్ అయ్యాను, ఇంకా లింక్ ఇంకా రాలేదు. నాకు లింక్ ఎప్పుడు వస్తుంది సార్? వస్తుందండి, మీరు ముందు యాక్టివేషన్ చేసుకోవాలి సార్, ఆ తర్వాత వస్తుంది మీకు. అయిపోయిందండి, యాక్టివేషన్ కూడా అయిపోయింది. యాక్టివేషన్ అయిపోయిందా? అయితే మీకు మాక్సిమం సాటర్డే. ఓకే సార్. వారం రోజులు టైం అడిగిందండి కంపెనీ, అప్డేట్లు అవుతుంది. ఓకే సార్. ఓకే ఆ సార్. తర్వాత నుంచి మాత్రం లేట్ ఉండదండి. ఆ తర్వాత నుంచి వచ్చే వరకు వెంటనే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎవరో కొంచెం నేను తెలుసుకోండి సార్. నా వరకు రావాలి అంటే నా డైరెక్ట్ ఉండే ఆయన పర్సన్ అవునా కాదని తెలియాలి నాకు. ఎందుకని కనుక్కో చెప్పంటారండి? అది కనుక్కోండి సార్. ఓకే. నెక్స్ట్ భాషా గారు. పర్లేదు సార్, నెక్స్ట్ సెషన్ లో చెప్పండి. ఇది ఓన్లీ